Let us turn again to Daniel chapter 7. మరలా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. And verse 18. 18వ వచనం. The saints of the highest one will receive the kingdom and possess the kingdom forever for all ages to come. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. Like we've been keeping on saying since yesterday, the saints don't fight to get this kingdom. నిన్నటి రోజు నుంచి దీని గురించి చెప్పుతూ వస్తున్నాను. పరిశుద్ధులైనటువంటి వారు ఈ రాజ్యం కొరకు పోరాటాలు చేయరు. One mark of a true saint is that he never fights with human beings. నిజమైనటువంటి పరిశుద్ధునికి ఉన్నటువంటి ఒక గుర్తు ఏమిటంటే తన జీవితంలో ఎప్పుడు ఏ మానవునితో కూడా పోరాటం చేయడు. Because people fight with human beings for earthly things. ఎందుకంటే ప్రజలు మనుషులతో ఎందుకు పోరాడతారంటే భూ సంబంధమైన వాటి కోసం. I don't even fight with people for a doctrine. ఈ సిద్ధాంతపరమైనటువంటి వాటి గురించి కూడా నేను ప్రజలతో పోరాడను. A man once came to my house and was trying to convince me that you must not take medicines when you're sick. ఒకసారి ఒక ఆయన మా ఇంటికి వచ్చి నన్ను ఏ రకంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మందులు వేసుకోకూడదు అని. You just pray. నేను ప్రార్థన చేద్దామన్నా. So he belonged to some Pentecostal group. ఆయన ఏదో పెంటెకోస్తల్ సంబంధించిన గ్రూపుకి చెందినవాడు. So I said there is no verse in the Bible which says you cannot take medicine. కనుక మందులు తీసుకోకూడదని బైబిల్లో ఏ విధమైనటువంటి వాక్యాధారం లేదు అని చెప్పాను. In fact, Paul told Timothy to take some wine like a medicine for his stomach sickness. ఒకసారి పౌలు తిమోతితో చెప్పాడు ఏంటంటే తన అనారోగ్య కారణంగా ఉన్నప్పుడు ద్రాక్షారసాన్ని అంటే మందు మాదిరిగా కొంత తీసుకోవాలని చెప్పాడు. But then he kept on arguing. దాని గురించి ఆయన వాదిస్తూ వచ్చాడు. I said I don't believe in fighting even over doctrine. నేను అన్నాను సిద్ధాంతపరమైన సంగతుల గురించి కూడా ఈ పోట్లాట అనేది నాకు ఇష్టం లేదు. If you want to talk about becoming more like Jesus, I'm ready to talk to you. యేసుక్రీస్తు ప్రభు వారి వలె దినదినమో మారిపోవాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను. If you want to argue about other things, I am not interested. వేరే ఇతరమైన వాటిని గురించినటువంటి వాదన వస్తే వాటిలో నాకు శ్రద్ధ లేదు. I don't believe in fighting. కనుక ఇట్లా పోరాటాల గురించి నాకు ఏ విధమైన శ్రద్ధ లేదు. If I fight with human beings, I won't have strength to fight the devil. ఎందుకంటే నేను మనుషులతో పోట్లాడుతూ కూర్చుంటే అపవాదితో పోట్లాడే శక్తి నాకు ఉండదు. Some of you don't have strength to fight the devil because of this. మీలో కొంతమంది సాతానుతో పోట్లాడేటటువంటి శక్తి మీకు ఎందుకు లేదంటే ఈ కారణం వల్లనే. You're fighting with your wife. నీ భార్యతో పోట్లాడుతున్నావు. You're fighting with your husband. నీ భర్తతో పోట్లాడుతున్నావు. For so many years. అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఇది. You say you believe you're born again. మళ్ళా నువ్వు విశ్వాసం అని చెప్తున్నావు, తిరిగి జన్మించానని చెప్తున్నావు. But you're fighting with human beings. అయితే మనుషులతో పోరాడుతున్నావు నువ్వు. But the Holy Spirit says to us, we do not fight with flesh and blood. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమిటంటే రక్త మాంసములతో మనం పోరాడుతున్నది కాదు. So that is why you don't possess the kingdom of heaven. అందుకొరకే పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోలేకపోతున్నావు. Because the kingdom of heaven is obtained without fighting. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము ఏ పోరాటం లేకుండా మనం పొందేటటువంటిది. We don't fight with human beings, we fight with the devil. మనం మనుషులతో పోరాడము, కానీ సాతానుతో అపవాదితో పోరాడతాం. And we don't have to defeat the devil because he's already defeated. ఈ సాతానుని మనం ఓడించక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే ఓడించబడిన వాడు అతను. Nowhere in the Bible it says fight with the devil and defeat him. మరి బైబిల్లో ఎక్కడ కూడా మీరు సాతాను మీద పోరాడి దాన్ని ఓడించండి అని చెప్పలేదు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? James chapter 4. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. Any of you who are afraid of the devil, listen to this verse. మరి మీలో ఈ అపవాది అంటే ఎవరు భయపడుతున్నారో ఈ వాక్యం చూడండి. So many believers are afraid of Satan. అనేక మంది విశ్వాసులు సాతాను అంటే మహా భయం. My job is not only to preach forgiveness of sins. నా పని ఏమిటంటే పాప క్షమాపణ గురించి బోధించడం మాత్రమే కాదు. Not only victory over sin. పాపంపై విజయం సాధించడం మాత్రమే కాదు. But how we can be free from the fear of Satan. అయితే సాతాను యొక్క భయం నుండి మనం ఎట్లా విడుదల పొందాలి? So James 4:7 is a very important verse. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఉంది ఇక్కడ. Remember it all your life. మీ జీవితకాలం అంతా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. Submit completely to God. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. Then అప్పుడు
resist the devil and he will flee from you. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. You don't have to fight the devil, resist him. కనుక సాతానుతో పోరాడక్కర్లేదు, ఎదిరించాలి. But if you are fighting with human beings, then you resist the devil, he won't flee. అయితే మీరు మనుషులతో పోరాడి అప్పుడు సాతానుని ఎదిరిస్తూ ఉన్నట్టయితే అప్పుడు మీ యొద్ద నుండి పారిపోడు. Because he knows that you are weak, you are fighting with human beings. ఎందుకంటే మనుషులతో మీరు పోరాడుతున్నారు కనుక మీరు బలహీనులని అతనికి ఎరుగును. So first submit to God completely. కనుక మొదటిగా దేవునికి సంపూర్ణంగా మిమ్మల్ని అప్పగించుకోవాలి. One word, resist Satan in Jesus name. ఒక్క మాట, యేసు నామమున అపవాదిని నేను ఎదిరిస్తున్నాను, he will flee from you. అతడు మీ యొద్ద నుండి పారిపోతాడు. That is the word of God. ఇది దేవుని వాక్యం. If he does not flee from you, మీ యొద్ద నుండి తను పారిపోకపోతే you go to God and say, Lord, what was wrong with me? మరి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా ఏంటి నాలో పొరపాటు ఏముందని అడగండి. When Jesus was on earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, we read in Matthew 17, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చదువుతాం ఇది. there was a time when Jesus went up to the mountain. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీదకి ఎక్కిన సందర్భం ఇది. And down on the earth down below there was a needy person whose son was possessed with a demon. మరి కొండ కింద భాగంలో ఒక మనుషుని యొక్క కుమారుడు దురాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తిని తీసుకొచ్చారు. Matthew 17, మత్తయి సువార్త 17, when Jesus came down from the mountain, యేసుక్రీస్తు ప్రభువారు కొండ నుంచి దిగి వచ్చినప్పుడు this man came before him in verse 14 and 15. 14-15 వచనాల్లో ఈ మనుషుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, see, he said, Lord, have mercy on my son, he's a lunatic and he's very ill. 15వ వచనంలో, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. He jumps into the fire and into the water. అతడు అగ్నిలో నీళ్లలో తరచుగా పడుతున్నాడు. That's not normal behavior, it's because he had a demon. That boy had a demon inside him. ఇది సామాన్యమైనటువంటి ప్రవర్తన కాదు, ఈ మనుషుల్లో దయ్యం ఉంది గనుక ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన. So I brought him to your disciples and the disciples could not cure him. నేను నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ నీ శిష్యులు ఏం చేయలేకపోయారు. There was one reason why the disciples could not drive out the demon. ఎందుకు శిష్యులు ఈ లోపల ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారో కారణం ఉంది. Unbelief. అవిశ్వాసం. Or they were fighting with each other. వాళ్ళు ఎంతసేపు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. So Jesus said, you unbelieving generation, how long shall I be with you? ఆయన అన్నారు, విశ్వాసం లేనటువంటి తరం వారలారా నేను ఎట్లా మిమ్మల్ని సహిస్తాను. He said, bring the boy here. ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకురండి. With one word. ఒక్క మాటతో. Verse 18. 18వ వచనంలో Jesus rebuked him. అతడు యేసు ఆ దయ్యమును the demon came out immediately. అది వాడిని వదిలిపోయిన వెంటనే and the boy was cured. అబ్బాయికి స్వస్థత కలిగింది. Remember the verse I read yesterday from 1 John 4:17 and 18? మొదటి యోహాను 4వ అధ్యాయము 17 18 వచనాలు నా మాటని చదివి. As Jesus is, so are we in this world today. ఈ దినాన్ని లోకంలో యేసు ప్రభువారు ఉన్నట్టే మనం కూడా ఉన్నాం. Remember that verse from 1 John 4. మొదటి యోహాను 4వ అధ్యాయంలో మాట జ్ఞాపకం So పెట్టుకోండి. what Jesus did then, we are supposed to do today. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఏం చేశారో ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. But we are not able to help people sometimes. అయితే కొన్నిసార్లు కొంతమందికి మనం సహాయం చేయలేకపోతున్నాం. So the disciples came to Jesus and said, why couldn't we drive it out? We saw you do it in a moment. మరి యేసు ప్రభువారు చేశారు కదా, శిష్యులు ఎందుకు చేయలేకపోయారు? ప్రభువారు ఒక్క క్షణంలో చేశారు. And Jesus said, that's because you don't have faith. ఇది ఏమిటంటే మీకు విశ్వాసం లేకపోవడం. You don't believe. మీరు నమ్మటం లేదు. And the reason you don't believe మీరు నమ్మటం లేని కారణాన్ని బట్టి is because verse 21, you are not praying and fasting. మరి 21వ వచనంలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు. You can't cast out the demon by praying and fasting. మీరు ఉపవాసం ప్రార్థన ద్వారా ఈ యొక్క అపవాదిని బయటికి తరమలేకపోతే, but by praying and fasting your faith will increase. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. When the faith increases, you can cast out the demon. అప్పుడు విశ్వాసము వృద్ధి చెందినప్పుడు మీరు అపవాదిని మీరు ఓడించగలరు. So we submit to God and resist the devil. గనుక మనలను మనం దేవునికి అప్పగించుకొని అపవాదిని ఎదిరిస్తాం. Will flee from us. అతడు మన ఎదురుని పారిపోతాడు. It's important to remember that. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవడం ప్రాముఖ్యమైనది. When John the Baptist began preaching, బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధించడం ఆరంభించినప్పుడు his first message was this. ఆయన మొట్టమొదటి వర్తమానం ఇది. Matthew chapter 3 verse మత్తయి 2. సువార్త 3వ అధ్యాయం. We are talking about the kingdom. రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. And throughout the Old Testament, the Israelites had a kingdom of earth. పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఈ భూ సంబంధమైన రాజ్యాన్ని కలిగి ఉన్నారు. They were given a land called Canaan on earth. ఈ భూమి మీద ఉన్నటువంటి కనాను ప్రాంతం అంతా వాళ్ళకి ఇవ్వబడింది. God said, I will bless your land, you'll get good crops and you'll have plenty of cattle. దేవుడు అన్నాడు, నేను మీ దేశాన్ని మీ భూమిని నేను ఆశీర్వదిస్తాను, మీకు మంచి పంటలు వస్తాయి, మీ పశువులు కూడా
అవి పాలిస్తే అభివృద్ధి పొందుతాయి. Throughout the Old Testament, every blessing God promised the Israelites was earthly. మరి పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా ఇశ్రాయేలుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం అంతా కూడా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు. I'll give you money. నేను మీకు డబ్బు ఇస్తాను. It's an earthly blessing. అది భూ సంబంధమైన ఆశీర్వాదం. I'll heal your sickness. That's an earthly blessing. మీ రోగాన్ని బాగు చేస్తానంటే భూ సంబంధమైన దీవెన. Never once did God promise Israelites, I'll give you victory over sin. మరి దేవుడు ఒక్కసారి కూడా ఇశ్రాయేలులకు పాపంపై మీకు విజయం ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. Because that's a heavenly thing. He could not give them that. అది పర సంబంధమైనటువంటి సంగతి అది. Never once did the Lord tell the Israelites, you can resist the devil and he will flee from you. మీరు అపవాదిని ఎదిరించినట్టయితే అతడు మీ వద్ద నుండి పారిపోతాడు అని ఇశ్రాయేలీయులకు ప్రభు ఒక్కసారి కూడా చెప్పలేదు. Not even Elijah could resist the devil. మరి ఏలియా కూడా అపవాదిని ఎదిరించలేకపోయాడు. Because the devil was not defeated. ఎందుకంటే అపవాది అప్పటికి ఓడింపబడలేదు. The devil was defeated on Calvary when Jesus came. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కల్వరి శిలువపై సాతాను ఓడించబడ్డాడు. Only after that we can resist the devil. ఆ తర్వాత మనం అపవాదిని ఎదిరిస్తున్నాం. So if you read the Old Testament, గనుక పాత నిబంధన చదవండి మీరు. there's no promise of God taking them to heaven. గనుక వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తారని దేవుడు వాగ్దానం చేసి There's no promise of any heavenly blessing from Genesis to Malachi. మరి ఆది కాండం దగ్గర ప్రారంభించి మలాకి గ్రంథం వరకు ఏ విధమైన పర సంబంధమైన ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి వాగ్దానం చేయలేదు. The kingdom he promised them was a kingdom of earth. వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి రాజ్యము భూ సంబంధమైన రాజ్యం. But now John the Baptist came. అయితే ఇప్పుడు బాప్తిస్మ యోహాను వచ్చాడు. As the forerunner of Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వచ్చినవాడు. Who was coming with a new message. ఆయన ఒక కొత్త వర్తమానంతో వచ్చాడు. And listen to this new message. ఈ కొత్త వర్తమానం ఏంటో వినండి. Matthew 3 and verse 2. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. Repent, for the kingdom of heaven is now come near. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. Now he's talking to Israelites who never heard about the kingdom of heaven. ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వాళ్ళు పరలోక రాజ్యాన్ని గురించి ఎప్పుడు వినలేదు వాళ్ళు. For all the 1500 years they had heard about the kingdom of earth. 1500 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు ఈ భూ సంబంధమైన రాజ్యం గురించి విన్నారు. All the promises Moses gave them was on earth. మోషే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ భూ సంబంధమైనవే. All the prophets in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా all the promises they gave Israel was for earthly blessing. ఇశ్రాయేలుకు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా భూ సంబంధమైన వాగ్దానాలు. I'll bless your farms. మీ పొలాలు దీవిస్తాను. I'll bless your cattle. మీ పశువులను దీవిస్తాను. I'll bless your families. మీ కుటుంబాలను దీవిస్తాను. I'll bless you with so many things on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నెన్నో వాటిని దీవిస్తాను. Your earthly enemies will all be afraid of you. ఈ మీ భూ సంబంధమైనటువంటి శత్రువులందరూ మీరంటే భయపడతారు. You will never have to borrow money. కనుక మీరు అప్పు తీసుకోక్కర్లేదు. But you say, Lord, what about the devil? ప్రభువా ఏంటి మరి అపవాది సాతాను సంగతి ఏంటి? You don't touch the devil, you can't do anything to him. ఇప్పుడు మీరు సాతాను గురించి తాకొద్దు, తను ఏం చేయలేరు మీరు. Any heavenly blessing? ఏదైనా పరలోకపు ఆశీర్వాదం కావాలా? No heavenly blessing. ఏ పరలోకపు దీవెన లేదు. That was Old Testament. అది పాత నిబంధన. And now John the Baptist speaks about the kingdom of heaven. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. Have you noticed that? అది గమనించారా మీరు? That's the first time in the Bible you read about the kingdom of heaven. పరలోక రాజ్యాన్ని గురించి బైబిల్లో మొట్టమొదటిసారి మీరు ఇక్కడ చదువుతున్నారు. So John the Baptist was saying now things are changing. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి చెప్పిన తర్వాత సంగతులు మారిపోతున్నాయి. I am the forerunner for the Messiah, Jesus Christ. ఆయన అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయాకు నేను ముందుగా వచ్చినటువంటి వాడిని. And he's not going to bless you like Moses. ఆయన మోషే వలె మిమ్మల్ని ఆశీర్వదించాడు. He's not going to give you land and riches and healing and all that. మీకు ఏదో భూములు, ఐశ్వర్యము, స్వస్థత ఇవి ఇచ్చేవాడు కాదు. He's going to give you something better than that. వీటన్నిటికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు ఆయన. Moses could give you property on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తిని మోషే మీకు ఇచ్చాడు. Jesus will give you property in heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో మీకు ఆస్తి ఇస్తాడు. Moses could heal you from physical sickness. మోషే ఈ శరీర సంబంధమైన రోగాలు బాగు చేశాడు. Jesus will heal you from the spiritual sickness called sin. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయమైనటువంటి రోగం, పాపం అనే ఆత్మీయ రోగాల నుంచి బాగు చేస్తాడు. Moses taught you how you can overcome all these earthly enemies. ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ ఎట్లా జయించాలో మోషే మీకు చెప్పాడు. Jesus will show you how you can overcome spiritual enemies like the devil. అపవాది అనేటటువంటి ఆత్మీయమైనటువంటి శత్రువును ఎట్లా ఓడించాలో యేసు ప్రభువారు చెప్తారు. The gospel of Jesus Christ was a complete shift from earth to heaven. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి సువార్త ఈ భూ సంబంధమైన దాని యొద్ద నుండి పర సంబంధమైన దాని మీదకి వెళ్ళిపోయింది. That is the distinctive feature of the new covenant. నూతన బంధంలో ఉన్నటువంటి ఇది చాలా విభేదమైనటువంటి It is a heavenly covenant. ఇది పర సంబంధమైనటువంటి నిబంధన. It's a heavenly kingdom. ఇది పర సంబంధమైన రాజ్యం. What we read, what Daniel was told was the saints will receive this
heavenly kingdom. మరి దానియేలు ప్రకటించింది కూడా ఇదేంటంటే పరసంబంధమైనటువంటి స్వాస్థ్యం. So if you are seeking an earthly kingdom, don't come to Jesus. మీరు భూ సంబంధమైన రాజ్యాన్ని వెతికినట్టయితే యేసు ప్రభు దగ్గర రావద్దు. We read in Luke's gospel. లూకా సువార్తలో చదువుతాం. Luke's gospel chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం. Jesus was speaking something very important. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. Saying when you are brought before Luke 12:11. లూకా సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. When you are brought before rulers and authorities, don't worry what you have to speak. The Holy Spirit will tell you what to speak in that time. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకు అధిపతుల యొద్దకు అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమో ఏం మాట్లాడమని చింతింపకూడదు. మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పును. He was talking about something very spiritual. ఇది చాలా ఆత్మీయమైన విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Being a witness for Christ on earth. భూమి మీద క్రీస్తు ప్రభువారి కొరకు సాక్షిగా నిలబడటం. And one man raises his hand and says, Lord, I've got a question. ఒక ఆయన చెయ్యి పైకెత్తన్నాడు, ప్రభువా నాకు ఒక సందేహం ఉందన్నాడు. And you think the question is about some spiritual thing. ఇది ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని గురించినటువంటి సంగతి. And the Lord says, what is your question? ప్రభువు అన్నాడు, ఏంటి నీ సందేహం చెప్పు. Listen to this. ఇది వినండి. Verse 13. 13వ వచనం. My brother is not dividing the family inheritance with me. నా సహోదరుడు ఈ పిత్రార్జితం భూమి మీద ఉన్న నా యొక్క ఆస్తిని నాకు సరిగా పంచట్లేదు. Jesus is talking about heavenly things and this man's mind is always on something earthly. యేసుక్రీస్తు ప్రభువారేమో పరసంబంధమైన సంగతులు మాట్లాడుతుంటే ఈయనంతా భూమి ఆస్తి గురించి మనసు పెట్టుకున్నాడు. And Jesus said, ప్రభు అన్నారు, who appointed me as a judge for all these earthly things? ఈ భూ సంబంధమైన వాటి మీద నిన్ను పాలు పంచి తీర్పరిగా నన్ను నియమించిన వాడెవడు? Beware of being greedy. Verse 15. 15వ వచనంలో ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. And that man could have said, I'm not greedy, Lord, I'm just asking for my share. I don't want more than my share. ఆ మనుషుడు అనొచ్చు, దేవుడా నాకు ఇదేదో పేరాశ ఏమి కాదు, నా ఆస్తే నా ఆస్తిలో నాకు కావాల్సిన భాగం గురించి అడుగుతున్నాను. We are two brothers, can't I get 50% what my father left for us? ఇప్పుడు మా నాన్నగారు వదిలేసినటువంటి ఆస్తిని మేము ఇద్దరమే సహోదరులము, ఇద్దరికి సరి సగం రావాలి కదా. You tell me, if you are two brothers and your father has died, asking for 50%, is that greed? ఒకవేళ మీరు ఇద్దరు సహోదరులు ఉంటే మీ నాన్నగారు చనిపోతే మీకున్నటువంటి ఆస్తిని సరి సగం చేయమని అడిగితే దాన్ని ఏమంటాం? లోభము లేకుంటే పేరాశ అంటామా? According to the law of Moses, it is righteous. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇది సరైందే. But according to Jesus, it is greed. అయితే యేసు ప్రభువారిని బట్టి చూస్తే ఇదంతా పేరాశ, లోభము. Asking for your rightful share is greed. మరి నీకు న్యాయ సంబంధంగా ఏది కావాలో అది చెప్తుంటే ఈయనేమో పేరాశ అంటున్నాడు. Have you understood that? దాన్ని మీరు గ్రహించారా? What Jesus is saying, యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, I have come with a heavenly kingdom message. నేను పరలోక సంబంధమైనటువంటి వర్తమానాన్ని చెప్పడానికి వచ్చాను. If you want to discuss about your earthly property, go to Moses, don't come to me. మీరు భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఆ తగాదాల గురించి మీకు నిర్ణయం కావాలంటే మోషే దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరికి కాదు. Lord, please tell my brother when we go to court to divide the property with me. మరి ప్రభువా, మరి నా యొక్క ఆస్తిని గురించి పంపకం విషయంలో కోర్టుకి వెళ్ళటానికి నీవు దీని గురించి నాతో మాట్లాడంటే, The Lord says, you're greedy. ప్రభు అంటాడు, నువ్వు లోబి లేకుంటే పేరాశ కలిగిన వాడివి. I'm not going to tell your brother. నీ సహోదరుని గురించి నేను చెప్పను. So today, when you have a court case, మరి ఈ దినాల్లో నీ కోర్టు కేసు ఉందనుకోండి, where you're fighting with somebody for property, నీవు ఆస్తిపాస్తుల తగాదాల్లో కోర్టుకి వెళ్ళావు ఎవరి మీద, and you go to Jesus, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి and say, Lord, make that fellow give me my share of the property. ప్రభువా, నువ్వు అతడు నా సహోదరుడు నాకు ఆస్తిలో భాగం ఇచ్చేట్టు చెయ్యి. Do you think the Lord will answer your prayer? మరి ప్రభునే ప్రార్థన జవాబిస్తాడా? He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. What he said on earth, he'll tell you today. ఆ భూమి మీద అప్పుడే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తాడు. Go to Moses. నువ్వు మోషే దగ్గరికి వెళ్ళి, Don't come to me. నా దగ్గర రావద్దు. I didn't come here to divide property. మీకేదో ఆస్తిపాస్తుల పంపకానికి నేను రాలేదు. I did not come to give you your share of your father's money. మీ తండ్రి డబ్బులో నీకు ఎంత భాగం రావాలో అది చెప్పడానికి నేను రాలేదు. And yet so many believers go to Jesus for these earthly inheritance and all, and they think Jesus will help them. అయినప్పటికీ అనేక మంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో పంపకాల గురించి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఈయన నాకు సహాయం చేయాలని కోరుతుంటారు. I say go to court. కోర్టుకి వెళ్ళి నువ్వు and ask the judge to give you your inheritance. ఆ న్యాయాధిపతిని అడుగు నీ స్వాస్థ్యాన్ని ఇమ్మని. But don't pray about it because Jesus is not interested in that. దాని గురించి నువ్వే ప్రార్థన చేయదు. యేసు ప్రభువారికి వీటి మీద శ్రద్ధ లేదు. This is a simple truth you learn from here. ఇక్కడ నుండి మీరు నేర్చుకోవాల్సిన సామాన్యమైన సత్యం ఇది. And
The Lord was trying to teach them clearly, don't come to me for earthly inheritance. ప్రభు స్పష్టంగా బోధించాలని కోరేది ఏమిటంటే ఈ భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని గురించి మీరు నా దగ్గరికి రావద్దు. What did John the Baptist say? బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు? I am a forerunner for Jesus, proclaiming the kingdom of heaven. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వచ్చిన వాడిని నేను. So if you go to Jesus like this, గనుక మీరు ఇట్లా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తే, Lord, there's sin in my life. There is sin in my life. నా యొక్క జీవితంలో పాపం ఉంది. And because of that sin I'm losing my inheritance in heaven. ఆ పాపాన్ని బట్టి పరలోకంలో నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాను నేను. Please give me my heavenly inheritance. గనుక నాకు పర సంబంధమైన స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించు. Get rid of this sin in my life. నా జీవితంలో ఈ పాపాన్ని తొలగించుకోవడానికి సహాయం చేయి. Lord says, I'll come and fill you with the Holy Spirit. ప్రభు అప్పుడు చెప్తాడు, deliver you from sin. నేను నీ పాపం నుంచి విజయం పొందడానికి నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాను నేను. And I'll keep that inheritance for you. ఆ స్వాస్థ్యాన్ని నీ కొరకు నేను అక్కడ ఉంచుతాను. Please remember this. దయచేసి దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. I'll tell you why I say this. ఎందుకు ఇట్లా చెప్తున్నానో నేను చెప్తాను. Most of the prayers that believers pray to Jesus Christ are for earthly things. యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసులు చేసేటటువంటి అధికమైనటువంటి శాతం ప్రార్థనలు అన్ని కూడా ఈ భూ సంబంధమైనవి. Their mind is entirely on the kingdom of earth. వాళ్ళ మనసంతా కూడా ఈ భూ సంబంధమైన రాజ్యం మీదే ఉంది. Whereas Jesus said, seek the kingdom of heaven, then these earthly things will be added to you. అయితే యేసు ప్రభువారు అన్నారు, పరలోక రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు భూ సంబంధమైన సంగతులన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Which earthly things? ఏది భూ సంబంధమైనవి? He didn't say your share of your property will be added to you. అంటే నీకు భూమిలో రావాల్సినటువంటి భాగం నీకు చేర్చబడుతుందని చెప్పలేదు. What he said is, I'll give you enough food to eat and a place to stay and a job to support yourself. ఆయన చెప్పింది ఏమిటంటే, మీకు చాలినంత ఆహారం పెడతాను, మీరు ఎక్కడ ఉండాలో వసతి కూడా నేను మీకు కలుగు చేస్తాను, లేకుంటే నువ్వు చేసి పని చేసుకోవడం నీ పని కూడా నేను కల్పిస్తాను. Don't ask Jesus to make you rich, because there's no promise in the Bible he'll make you rich. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ధనవంతులుగా చేయమని ప్రభువుని అడగొద్దు, మమ్మల్ని ధనవంతులుగా చేస్తారనే వాగ్దానం లేదు యేసు ప్రభువారు. Many promises that he'll help you to overcome sin. అనేకమైనటువంటి వాగ్దానాలు పాపమును జయించడానికి మీకు సహాయపడతాయి. That he'll make you partake of his nature, which is the true riches. మరి ఆయన దైవ స్వభావంలో మిమ్మల్ని పాలివారునిగా చేస్తారని వాగ్దానం చేస్తాడు, అది నిజమైన ఐశ్వర్యం. You examine your prayers. మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. Look back over 2018 and think of all the prayers you prayed in 2018. 2018 సంవత్సరానికి వెనక్కి తిరిగి చూసి ఆ సంవత్సరం అంతా మీరు ఏం ప్రార్థన చేశారో పరీక్షించుకోండి. Now there's nothing wrong in praying for earthly things. ఈ భూ సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేయడం తప్పు కాదు. Jesus taught us to pray, give us this day our daily bread. మాకు అనుదిన ఆహారము అనుగ్రహించమని ప్రభువును ప్రార్థన చేయాలని యేసు ప్రభువారే ప్రార్థన నేర్పారు. That is an earthly thing. అది భూ సంబంధమైన సంగతి. So when you pray for daily bread, you're also saying, give me a job, Lord, so that I can earn my bread. నాకు అనుదిన ఆహారం దయచేయమని అడగటం ఏంటంటే, ప్రభువా నాకు ఏదైనా ఉద్యోగాన్ని దయచేయి, నాకు పని చేసి దయచేయి, తద్వారా నా ఆహారాన్ని సంపాదించుకుంటానని. And you're also saying, Lord, give me a house where I can sit and eat that bread. మరి ఇంకా ఏమంటారంటే, ప్రభువా నాకు ఒక ఇల్లు అనుగ్రహించు, ఆ ఇంట్లో కూర్చుని నా భోజనం నేను భోంచేస్తాను. In that simple prayer, ఈ సామాన్యమైన ప్రార్థనలో నా అనుదిన ఆహారం అనుగ్రహించు is included job, దానిలో ఉద్యోగం ఉంది, house, ఇల్లు ఉంది, good salary, మంచి జీతం ఉంది, so that I can buy bread, తద్వారా నేను ఆహారం కొనుక్కోవడం, and education of the children so that they can grow up and get a job and buy bread. నీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించడానికి, తద్వారా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఆహారాన్ని సంపాదించుకున్నారు. So all these things that we care for, ఇవన్నీ కూడా వేటి గురించి అయితే జాగ్రత్త వహిస్తున్నాము, food, ఆహారం, clothing, వస్త్రాలు, house, ఇల్లు, children's education, పిల్లల యొక్క చదువులు, these are the four most important things we look for. ఇవే ప్రాముఖ్యమైన సంగతులు మనం ఎదురు చూసేవి. It's all included in give us this day our daily bread. మాకు అనుదిన ఆహారం దయచేయమనే మాటలో ఇవన్నీ ఉన్నాయి. But కానీ Jesus said, when you pray, don't make that your first prayer. కానీ ప్రభు అన్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు దీన్ని మొదటి ప్రార్థనగా చేయకండి. That is number 4. అది నాలుగోది. What are the first 3 things we should pray for? మరి మనం ప్రార్థించవలసిన మొదటి 3 సంగతులు before we pray for earthly things? ఈ భూ సంబంధమైన వాటి గురించి ప్రార్థించే ముందు turn to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. Matthew 6. మత్తయి సువార్త 6. Jesus said, when you pray, you must pray like this. యేసు ప్రభువారు అన్నారు, మీరు ప్రార్థన చేసేప్పుడు ఇట్లా ప్రార్థన చేయాలి. This is not Old Testament. ఇది పాత నిబంధన కాదు. Old Testament you pray like this, oh Lord, bless my farm and bless my cattle and heal me of all my sickness. పాత నిబంధనలో ఉన్న ప్రార్థనలు ఏంటంటే, ప్రభువా నా పొలాన్ని దీవించు, ప్రభువా నా పశువులను దీవించు, ప్రభువా నాకు నా అనారోగ్యాన్ని తొలగించు, and defeat all my enemies on earth. భూమి మీద ఉన్న నా శత్రువులందరినీ ఓడించు అని. But in the New Testament he said pray like this. అయితే నూతన నిబంధనలో ఇట్లా ప్రార్థించాలి. First of all, you don't pray to God, you pray to your Father. మొట్టమొదటిగా నువ్వు దేవునికి కాదు చేస్తున్న నీ తండ్రికి చేస్తున్నావు ప్రార్థన. Old Testament they prayed to God. పాత నిబంధనలో వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. But now God has become your father, he says. అయితే ఇప్పుడు దేవుడు మీ తండ్రి అయ్యాడు. Now you don't pray like all those Old Testament prophets, oh God,
కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రార్థనల మాదిరిగా ఓ దేవుడా అని ప్రార్థన చేద్దాం. You say, Heavenly Father. మా పరలోకపు తండ్రి. I'll tell you something in my own life. అది నా యొక్క సొంత జీవితంలో దీన్ని నేర్చుకున్నాను. For many years in my life, నా జీవితంలో అనేక సంవత్సరాలు I used to pray like most believers pray. అనేక మంది విశ్వాసులు ప్రార్థించే రీతిగానే ప్రార్థన చేసేవాడిని. Oh Lord, ఓ ప్రభువా, oh God, ఓ దేవా. There's nothing wrong in that. దానిలో తప్పేం లేదు. He is God, He is my Lord. ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడు. But then I read this. అప్పుడు ఇది చదివాను. When you pray, Matthew 6 verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఇలాగ ప్రార్థన చేయండి. Don't say God Lord, say our heavenly Father. దేవుడా ప్రభువా అనొద్దు, మా పరలోకపు తండ్రి. Because He is the ruler of the universe, but He is my Father. అయితే ఈ భూమి అంతటిని పరిపాలించేవాడు ఆయన నా తండ్రి అయ్యాడు. When you go to the manager of your factory or office, మీ ఫ్యాక్టరీ దగ్గరకో లేదా మీ ఆఫీసులో ఉన్న మేనేజర్ దగ్గరకు వెళ్ళారనుకోండి. you say sir. మీరు అయ్యా అని అడిగినప్పుడు, but if his little son comes into the office, అయితే ఆ మేనేజర్ గారి కొడుకు చిన్నోడు ఆఫీస్కి వస్తే he doesn't call him sir. అయ్యా అని అడగడు ఆయన్ని. He calls him daddy. డాడీ అని అడుగుతాడు, నాన్న అని పిలుస్తాడు. So in the Old Testament, కనుక పాత నిబంధనలో God was like the manager of the universe. చూడండి, ప్రభు మొత్తం ఈ సర్వ సృష్టికి ఒక మేనేజర్ So లాంటి they వాడు. had to go to him and say, sir, can you do something for ఆయన me? దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఏదైనా నాకు చేస్తారా అని అడిగినట్టుగా ఉంటుంది. But now we are children. ఇప్పుడు ఆయన పిల్లలం మనం. We don't say Lord. ఓ ప్రభు అని మనం చెప్పం. ఇప్పుడు We say daddy. మనం అంటాం నాన్న, తండ్రి, Heavenly Father. మా పరలోకపు తండ్రి. I want to ask you, నేను అడుగా కోరుతున్నాను, do you pray like that? ఇట్లా మీరు ప్రార్థన చేస్తున్నారా? I've heard most believers when they pray, they say, oh Lord, oh God. నేను విన్నది ఏంటంటే చాలా మంది విశ్వాసులు ఓ ప్రభువా, ఓ దేవా అని ప్రార్థన చేస్తున్నారు. I also say that. నేను కూడా అట్లా చేశాను. But very rarely. అయితే చాలా తరచుగా, most of the time, 90% of the time, I say Heavenly Father. అయితే 90% ప్రతిసారి నేను ఏమంటానంటే పరలోకపు తండ్రి అని. That makes a lot of difference in my prayer. నా ప్రార్థనలో ఇది గొప్ప వ్యత్యాసాన్ని కలిగించింది. That gives me faith. It gives me faith. అది నాకు విశ్వాసాన్ని ఇస్తుంది. That's the one I'm praying to is one who loves me like I'm his son. మరి నన్ను ప్రేమించేవానికి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఆయన కుమారుణ్ణి. And he's almighty because he's in heaven. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. So that's the first thing you must remember in prayer. మీరు ప్రార్థనలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మొదటి సంగతి. Let me repeat. మళ్ళా చెప్తున్నాను. There's nothing wrong in calling him Lord or God. ఆయన ప్రభువా, దేవుడు అంటూ తప్పు కాదు. Once in a while you call him like that, it's okay. అయితే ఎప్పుడన్నా మీరు ఆయన నాన్న అని చెప్తుంటే సరే, because he is your Lord and God. ఎందుకంటే ఆయన మీ ప్రభువు దేవుడు. But ఇప్పుడు most of the time you should pray Father. అధికమైన సమయం మీరు ఆయన్ని తండ్రి అని పిలవాలి. Especially when you're by yourself. ప్రత్యేకంగా మీరు ఆయన యొక్క కుమారుని అంగీకరించి wake up in the morning, ఉదయాన్నే లేచినప్పుడు, before you go to bed at night, లేకుంటే రాత్రి పడకకు వెళ్లే ముందు Father, తండ్రి, that's how we must pray. ఆ రీతిగా మనం ప్రార్థించాలి. Because there's an intimacy there. ఎందుకంటే అక్కడ చాలా సాన్నిహిత్యం ఉంది. You know, I don't even call him Jehovah. నేను యెహోవా అని కూడా నేను అన్నాను. That's all for Old Testament people. అదంతా పాత నిబంధనలో ఉన్న ప్రజలు. I'm a younger brother of Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభువారికి తమ్ముణ్ణి. So I call him Father, just like Jesus called him Father. యేసు ప్రభు ఆయన తండ్రి అని పిలిచినట్టు నేను కూడా ఆయన తండ్రి అని పిలుస్తున్నాను. Do you know that Jesus never called the Father Jehovah? యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఎప్పుడు యెహోవా అని పిలవలేదు. Even though he was born in a Jewish family. ఆయన యూదుల కుటుంబంలో జన్మించినప్పటికీ, because he was his father. ఎందుకంటే ఆయన తండ్రి. And that's how he taught us to pray. ఆ రీతిగా మనలను ప్రార్థించమని నేర్పించాడు. He said when you pray, మీరు ప్రార్థించినప్పుడు don't pray for your earthly things first. తర్వాత మొదటగా ఈ భూ సంబంధమైన సంగతులను ప్రార్థించొద్దు. Number 1, మొదటిది you must pray, మీరు ప్రార్థించేది ఏమిటే, Father, let your name be glorified and hallowed. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. Matthew 6 verse 9. 9వ వచనంలో I pray that many times. అనేక పర్యాయాలు నేను ప్రార్థిస్తాను. Oh Father, ఓ తండ్రి, your name is so dishonored in India. I want your name to be glorified in India. భారతదేశంలో నీ నామమునకు ఎంతో అగౌరవం కలిగింది, కానీ నీ నామము పరిశుద్ధపరచబడుగాక. That's what gives me a burden and strength to go and preach the gospel all over India. ఆ భారతదేశం అంతా వెళ్ళి ఆ సువార్తను ప్రకటించడానికి నాకు భారాన్ని కలిగించింది ఈ మాట. I say, Father, even so many churches are dishonoring your name. తండ్రి, అనేకమైనటువంటి సంఘాల్లో చర్చెస్లో కూడా నీ నామాన్ని అగౌరవపరుస్తున్నారు. Let your name be hallowed and glorified in India. ఆ భారతదేశంలో నీ నామమే పరిశుద్ధపరచబడుగాక, గౌరవించబడుగాక. My needs can all wait.
మరి నాకున్న అవసరతలన్నీ తర్వాత పక్కన పెడుతున్నాను. Your need is first. అదే నీ అవసరత ముఖ్యమైనది. Okay, I finished with that. సరే, దాంతో ముగిస్తున్నాను. Secondly, రెండవది, Father, I want your kingdom to come. తండ్రి నీ రాజ్యం వచ్చును గాక. I want the saints to get the kingdom. ఆ పరిశుద్ధులు ఆ రాజ్యాన్ని పొందాలి. Like we read in Daniel 7. దానియేలు 7వ అధ్యాయంలో మనం చదివినట్టు. Jesus taught us to pray that. మనం ఆ తండ్రిని అట్లా Father, ప్రార్థించాలి. I want your kingdom to come. తండ్రి నీ రాజ్యం వచ్చినట్లుగానే కోరుతున్నాను. That is not an earthly kingdom. అది భూ సంబంధమైన రాజ్యం కాదు. Your kingdom of heaven must come here into the church, into my home. ఈ పరలోక సంబంధమైన రాజ్యం సంఘంలోనికి రావాలి, నా ఇంట్లోకి రావాలి. You know, there's a song in English which says, heaven came down and glory filled my soul. మరి ఇంగ్లీష్ భాషలో ఒక కీర్తన ఉంది, పరలోకమే దిగి వచ్చి మహిమ నా ఆత్మ నింపింది అని. And that is the New Testament born again spirit filled experience. మరి నూతన బంధంలో తిరిగి జన్మించినటువంటి ఆత్మతో నింపబడినటువంటి అనుభూతి అది. Do you know why God sent the Holy Spirit on the day of Pentecost? పెంతెకోస్తు దినాన్ని ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడో తెలుసునా? To dwell in people's hearts, to live in people's hearts. ప్రజల హృదయాల్లో జీవించడానికి. Because the Holy Spirit brings the atmosphere of heaven. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు వాతావరణాన్ని మనలోకి తీసుకొస్తాడు. The atmosphere of earth is so filthy. ఈ భూ సంబంధమైన వాతావరణం అంతా కూడా చెడిపోయినటువంటిది. You know, when you read about the people went to the moon చూడండి, about nearly 50 years ago. 50 సంవత్సరాల క్రిందట ఇంచుమించుగా చంద్రమండలంలోకి వెళ్ళారు ప్రజలు. And when these two people went to the moon, ఇద్దరు మనుషులు చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు they had a suit వాళ్ళు completely covering them. వాళ్ళు శరీరాన్ని అంతటినీ కప్పుకోవడం ఒక రకమైనటువంటి సూట్ మాదిరిగా ఉన్నారు. Because there's no air on the moon that they can breathe. ఎందుకంటే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి చంద్రమండలంలో గాలి లేదు. If they go without that suit, there's no air to breathe, they'll drop dead immediately. కనుక వాళ్ళకి వెంటనే గాలి అందకపోతే, వాళ్ళు వేసుకున్న ప్రత్యేకమైన దుస్తులు ధరించకపోతే వెంటనే చచ్చిపోతారు వాళ్ళకి. But this air that we breathe with a lot of oxygen was in that suit, so that in that suit they could breathe the atmosphere of earth. ఈ భూమి మీద ఉన్నటువంటి గాలిలో ప్రాణవాయువు ఉంటుంది, ఆక్సిజన్ అని. గనక వాళ్ళు ఆ సూట్లో దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని పీల్చుకుని వాళ్ళు సజీవంగా ఉండటానికి వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాటు. Inside that suit was this cylinder of earthly air. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ సూట్ లోపల ఈ భూ సంబంధమైనటువంటి గాలితో ఒక సిలిండర్ ఉంటుంది. So that was a completely sealed suit, so they could keep breathing the air of this earth while they are on the moon. వాళ్ళు చంద్రమండలంలో ఉన్నప్పుడే భూమి మీద ఉన్నటువంటి గాలిని పీల్చుకోవడానికి, ఈ సిలిండర్లోని గాలి తీసుకోవడానికి అక్కడ ఏర్పాటు ఉంది. And they could walk for a long time. వాళ్ళు చాలా ఎక్కువసేపు దాని మీద తిరిగారు చంద్రమండలం. They were on the moon, but they were breathing the air of the earth. వాళ్ళు చంద్రమండలంలోనే ఉన్నారు కానీ భూమి మీద ఉన్నటువంటి గాలిని పీల్చుకుంటున్నారు వాళ్ళు. That's why they didn't die. That's why they did not die. అందుకొరకు వాళ్ళు చనిపోలేదు. Now that is a good picture. అదే ఒక మంచి పాఠం మనం అర్థం చేసుకోవాలి. God gives me also an invisible suit. ప్రభువు మనకి అదృశ్యమైన కనబడినటువంటి సూట్ మాదిరిగా ఇస్తాడు. When he fills me with the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆయన మనకి ఇచ్చినప్పుడు. And he gives me the air of heaven to breathe. ఇది పరసంబంధమైనటువంటి గాలి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. So that I don't die spiritually. తద్వారా నేను ఆత్మీయంగా చనిపోకుండా ఉండేట్టు. Believers die spiritually because they are breathing the air of this earth. విశ్వాసులు ఈ భూ సంబంధమైనటువంటి గాలిని పీల్చుకోవడం ద్వారా ఆత్మీయంగా చనిపోతున్నారు. I don't mean this physical air, the spiritual atmosphere of this earth. నేను చెప్పేది భౌతికపరమైన సంగతి కాదు, ఆత్మీయమైనటువంటి వాతావరణాన్ని గురించి చెప్తాను. Which is full of sexual sin. ఇవన్నీ కూడా లైంగిక పరమైనటువంటి పాపంతో నిండి, full of love of money. ఈ డబ్బుని గురించిన ప్రేమతో నిండిపోయిన, full of fighting for property. ఆస్తిపాస్తుల గురించిన తగాదాలతో నిండిపోయిన, fighting for honor. ఘనత కోసం పోట్లాడుకుంటున్నారు, getting angry. ఇతరుల మీద కోపపడుతున్నారు, telling lies, అబద్ధాలు చెప్తున్నారు, hating people, ప్రజలను ద్వేషిస్తున్నారు. That's the atmosphere of this earth. అది ఈ భూమి మీద ఉన్న వాతావరణం. I'm not supposed to breathe that. కనుక నేను దాన్ని పీల్చుకోకూడదు. If I breathe that, I'll die spiritually. నేను దాన్ని పీల్చుకుంటే ఆత్మీయంగా చనిపోతాను. So God fills me with the Holy Spirit. కనుక దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. So I have this invisible suit where I'm breathing the atmosphere of heaven. నాకు కనబడినటువంటి ఈ సూటు పరసంబంధమైనటువంటి వాతావరణాన్ని అనుభవించేట్టుగా చేస్తుంది. So if somebody gets angry with me, I can forgive him because I'm breathing the atmosphere of heaven. ఎవరన్నా నా మీద కోపగించినా గానీ నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, ఎందుకంటే పరసంబంధమైన వాతావరణం ఉంది నాలో. If my brother steals my property, I say, oh, take it. ఒకవేళ నా సహోదరుడు నా ఆస్తిని దొంగిలించాడు అనుకోండి, కాజేశాడు అనుకోండి, అయినా కానీ నేను దానికి పట్టించుకోను. I'm not going to Jesus and say, tell my brother to divide the property with me. నేను యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి నా సహోదరునితో నువ్వు చెప్పు నాకు ఆస్తిలో భాగం ఇవ్వమని నేను అడగను. Because he say, haven't you read that when I was on earth I never did that? ఎందుకంటే నేను భూమి మీద ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు వాటిని గురించి తగాదాలు జోక్యం చేసుకోనని. Don't come to me for all these earthly things. కానీ ప్రభు అంటాడు ఈ భూ సంబంధమైన వాటి కోసం నా దగ్గర రాకండి. I'll give you food, నేను మీకు ఆహారం ఇస్తాను, clothing,
వస్త్రాలు ఇస్తాను, house, వసతి ఇస్తాను, education for your children. మీ పిల్లలకు చదువులు ఇస్తాను. All these earthly needs I'll give you if you seek the kingdom of heaven first. ఈ భూ సంబంధమైన సంగతులన్నీ ఇస్తాను, మొదటిగా మీరు పరలోక రాజ్యాన్ని వెతుకు. If you are going to seek the kingdom of earth, అయితే మీరు భూ సంబంధమైన రాజ్యాన్ని వెతికితే then I can't help you. అప్పుడు నేను మీకే సహాయం చేయలేను. Then go to Moses. మోషే దగ్గరికి వెళ్ళండి. Go to Israel and become a Jew. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ యూదుడిగా మారిపోండి మీరు. That's what the Lord will tell many Christians. ఎట్లా అనేక మంది క్రైస్తవులు ఎట్లా చేస్తున్నారు. But if you want the earthly things the heavenly way, you seek God's kingdom first. అయితే భూ సంబంధమైనటువంటి సంగతులు పరలోక విధానంలో మీరు పొందగోనట్టయితే మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని So వెతకాలి. we pray, Father, let your kingdom come. మీరు చెప్పాలి, తండ్రి నీ రాజ్యం వచ్చును గాక. I want the kingdom of heaven to come into my life. పరలోక రాజ్య వాతావరణం నా జీవితంలోకి రావాలని I want to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుతున్నాను. That is how the kingdom of heaven comes into our life. ఆ రీతిగా ఈ పరలోక రాజ్యము మన జీవితంలో ప్రవేశిస్తుంది. If you really live this spirit-filled life, మీరు నిజంగా ఆత్మతో నింపబడిన జీవితాన్ని జీవిస్తుంటే, and your wife also lives the spirit-filled life, అట్లా నీ భార్య కూడా ఆత్మతో నింపబడిన జీవితాన్ని జీవిస్తుంటే, here are two people in a house breathing the atmosphere of heaven. ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పర సంబంధమైనటువంటి గాలి పీల్చుకుంటున్నారు, ఆ వాతావరణాన్ని పీల్చుకుంటున్నారు. You know what will happen? ఏమవుతుందో తెలుసా? Your home will be having the atmosphere of heaven. మీ ఇల్లు, మీ గృహము పర సంబంధమైన వాతావరణంతో నిండిపోతుంది. And your children growing up will be breathing the atmosphere of heaven. గనుక మీ పిల్లలు పరలోకపు వాతావరణంలో పెరుగుతారు, పరలోక సంబంధమైనటువంటి గాలి పీల్చుకున్నట్టుగా ఉంటారు. They never see their father and mother fighting with each other. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కొట్లాడి కూడా చూడలేదు. వాళ్ళు They never see their parents cheating anybody. తల్లిదండ్రులు ఎప్పుడు ఎవరిని మోసగించడం వీళ్ళు చూడటం లేదు. They see them forgiving their difficult neighbors. వాళ్ళు కష్టపెట్టేటటువంటి ఇంటి పక్క వాళ్ళని కూడా క్షమిస్తున్నారు తల్లిదండ్రులు. They see their parents always humbling themselves. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకుంటున్నారు. And gradually those children breathe that and it becomes their nature. మరి నెమ్మదిగా పిల్లలు ఈ వాతావరణం, ఈ గాలి పీల్చుకుంటూ వాళ్ళు కూడా పర సంబంధమైన వాళ్ళుగా ఎదుగుతున్నారు. You can teach your children whatever you like. కనుక ఇప్పుడు మీకు ఏం కావాలన్నా దాన్ని పిల్లలకు నేర్పించవచ్చు. What they will learn is what they see in your life. వాళ్ళు మీ జీవితంలో ఏం చూస్తున్నారో అదే వాళ్ళు నేర్చుకుంటారు. Not what you teach them. కానీ అసలు వాళ్ళు బోధించక్కర్లేదు. You can teach them one thing. ఒకటి వాళ్ళకి బోధించాలి. But if your life is different, they will learn from your life. అయితే నీ జీవితం వాళ్ళకి ఏదైనా బోధించి నీ జీవితం ఇంకో రకంగా ఉంటే నీ జీవితాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. So you have to pray, Lord, your kingdom must come to my home. ఓ ప్రభువా, నీ రాజ్యము నా గృహంలోనికి వచ్చినట్టుగా ప్రార్థన. The third request, మూడవది ఏంటి? your will be done on earth as it is in heaven. Matthew 6 and verse 10. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనములో, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. You see, request for my bread and all has not yet come. గనుక నాకు ఈ అధికమైనటువంటి జ్ఞానాన్ని గురించిన సంగతి రాలేదు. That is number 4. అది నాలుగోది. Before you go there, the Lord says you pray these 3 things first. నువ్వు అక్కడికి వెళ్లే ముందు మొదటిగా ఈ 3 సంగతుల గురించి. Our heavenly Father, మా పరలోకపు తండ్రి, let your name be glorified. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. Never mind what people say about my name. నా నామాన్ని గురించి ప్రజలు ఏమన్నా నాకు దాని గురించి People say bad things about Zach Punan. Unimportant. జాక్ పునాని గురించి మనుషులు చెడ్డగా మాట్లాడా నాకు అది ప్రాముఖ్యమైనది కాదు. I'm not bothered. దాని గురించి చింత లేదు. Let them call me the devil. నన్ను అపవాదని పిలిచినా పిలవచ్చు. They called my savior the prince of devils. అయితే నా ప్రభునే వాళ్ళు సాతాను యొక్క అధిపతిని పిలిచారు. What is there if somebody calls me a devil? ఈ కనుక నన్ను ఎవరైనా అపవాదని పిలిస్తే నాకేంటి? Jesus forgave them, I also forgive them. యేసుక్రీస్తు ప్రభువుని క్షమించారు, నేను కూడా వాళ్ళని క్షమిస్తున్నాను. I'm not worried about my name. అయితే నా పేరు గురించి నాకు చింత లేదు. Let your name be glorified. నీ నామము పరిశుద్ధపరచబడాలి. Let your kingdom come. నీ రాజ్యము రావాలి. I'm not worried about my kingdom and my father's inheritance and all. No. నా రాజ్యము, నా తండ్రి స్వాస్థ్యము, వాళ్ళ ఆస్తిపాస్తులు, వీటి గురించి నాకు చింత లేదు. Your kingdom. నీ రాజ్యం. And your will to be done on earth like they do it in heaven. పరలోకమందు నెరవేరినట్లుగా నీ చిత్తం భూమి మీద నెరవేరాలి. How do the angels do God's will in heaven? మరి పరలోకమందు దూతలు దేవుని చిత్తాన్ని ఎట్లా నెరవేరుస్తున్నారు? Supposing God tells an angel, go and do this. మరి ఎవరైనా దూతకి దేవుడు చెప్పినట్టయితే నువ్వు వెళ్ళేది చెయ్యి అంటే, what do you think the angel will say? దూత ఏం చెప్తాడు అనుకుంటారు? Lord, just wait, I've got something else to do right now. ప్రభువా కొంచెం ఆగు, నేను ఇప్పుడు ప్రస్తుతం చేసే పని ఇంకోటి ఉంది. You think any angel says that? దూతలు అట్లా చెప్తారా? No. లేదు.
If God says something to an angel, they drop everything and go. దేవుడు దూతకి ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు అన్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోతారు. And you're praying, Lord, let your will be done in my life on earth just like that. ప్రభువా అదే రీతిగా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడినట్లు చెయ్యి. You tell me in the Bible to do something, I'll do it immediately. బైబిల్లో నువ్వు చెప్పు ఇలా చేయాలని నేను వెంటనే చేస్తాను. I don't have to pray about what's written in the Bible. బైబిల్లో రాయబడిన దాని గురించి మళ్ళా నేను ప్రార్థన చేయక్కర్లేదు. Many things we don't know the will of God, that we have to pray. Sometimes 6 months we have to pray. చాలా సార్లు దేవుని యొక్క చిత్తం మనకు తెలియనప్పుడు దాని గురించి 6 నెలలు కూడా ఒకసారి ప్రార్థన చేయాలి. But things written in the Bible, you don't have to pray about it. అయితే బైబిల్లో రాయబడినటువంటి వాటిని గురించి మళ్ళా ఇంకా ప్రార్థన చేయాలి. If somebody hurt you, forgive them. మరి ఎవరైనా మీకు హాని కలిగిస్తే క్షమించండి వాళ్ళు. You don't have to pray about that. దాని గురించి ప్రార్థన చేయక్కర్లేదు. You can do it immediately. వెంటనే చేయాలి. Because it's written in the Bible. ఎందుకంటే బైబిల్లో రాయబడింది. Then the Lord says, after you prayed all this, ప్రభు అంటున్నాడు మీరు ఇవన్నీ ప్రార్థన చేయండి. అప్పుడు pray, give us our daily bread. అప్పుడు మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించమని So you చెప్పండి. see, our earthly needs come after we seek God's kingdom first. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతికిన తర్వాత మన భూ సంబంధమైన అవసరతలు తర్వాత So that వస్తాయి. is what John the Baptist was saying. అదే బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్నాడు. Matthew 3 verse 2. మత్తయి సువార్త 3వ అధ్యాయం Repent, for the kingdom of heaven is coming. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడి. It had not come yet, అది ఇంకా రాలేదు, but it was coming. అది వస్తుంది. So later on, తర్వాత we read that John the Baptist was put into prison. తర్వాత Matthew బాప్తిస్మం 4 verse 12. Matthew 4 verse 12. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో Jesus heard that John was put into prison. యోహాను చెరపట్టబడ్డాడని యేసు ప్రభువారు విన్నారు. So this one man is like a relay race. He ran full one round preaching, repent, the kingdom of heaven is at hand, repent, the kingdom of heaven is at hand. దానికి ఒక్క మనుషుడు ఏదో పరుగు పందాన్ని పూర్తి చేస్తున్నట్టు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందండి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. In the Olympic Games, sometimes they have relay race with one person runs, then the second person runs, third person, fourth person, like ఈ that. ఒలింపిక్ ఆటల్లో రిలే రేస్ అనేది ఉంటుంది. కొంత దూరం కొంతమంది పరిగెడతారు, దాని తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ప్రారంభిస్తారు, మళ్ళీ ప్రారంభిస్తారు, అట్లా అందరూ దాన్ని The తీసుకుంటారు. first person got a stick, he gives it to the second person, the person takes the stick and మొదటి runs. వ్యక్తి దగ్గర ఏదైనా ఒక కర్ర లాంటిది ఉంటే అది తీసుకెళ్లి రెండో ఆయనకి ఇస్తాడు, ఆయన తీసుకెళ్లి మూడో ఆయనకి ఇస్తాడు, ఆయన తీసుకెళ్లి నాలుగో ఆయనకి ఇస్తాడు. John the Baptist was the first runner. గనుక బాప్తిస్మం యోహాను మొట్టమొదటి పరిగెట్టినవాడు. He ran his whole life saying, repent, the kingdom of heaven is at hand, it's God's coming. తన జీవితకాలం అంతా కూడా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్తూ తిరిగాడు. He was put in prison. ఆయన ఇప్పుడు చెరసాలలో వేశారు. So Jesus took that stick. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పుచ్చుకున్నారు. Matthew 4 verse 17. మత్తయి సువార్త 4:17. From that time, అప్పటి నుండి Jesus began to run the race saying, repent, for the kingdom of heaven is at ఇప్పుడు ఈ hand. రేసులో ఈ పరుగు పందెంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించారు. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు He పొందండి. just carried on యేసుక్రీస్తు ప్రభువారు ఈ పనిని చేపట్టారు until he went up to heaven again. ఆయన మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు. And then the kingdom of heaven came on the day of Pentecost. అప్పుడు పెంతెకోస్తు దినాన పరలోక రాజ్యం దిగి వచ్చింది. So then the apostles went and said, అప్పుడు అపోస్తలులు వెళ్ళి చెప్పారు, not the kingdom of heaven is coming, it has come. పరలోక రాజ్యం వస్తుందని కాదు, ఇప్పుడు వచ్చింది. John the Baptist and Jesus preached, it's coming, it's coming, it's coming. బాప్తిస్మం ఇచ్చే యోహాను గాని యేసుక్రీస్తు ప్రభువారు గాని వచ్చిందని చెప్పలేదు, పరలోక రాజ్యం సమీపించింది సమీపించింది వస్తుంది. But on the day of Pentecost when it came, పెంతెకోస్తు దినాన అది వచ్చినప్పుడు in the Holy Spirit, heaven came down. పరిశుద్ధాత్మ అంటే పరలోకమే క్రిందకి దిగి వచ్చింది. Then they went around preaching, the kingdom of heaven is here. ఇప్పుడు పరలోక రాజ్యం ఇక్కడ ఉంది అని వీళ్ళు బోధించడం ప్రారంభించారు. You can enter the kingdom now. ఇప్పుడు మీరు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు. How? ఎట్లా? Just like John the Baptist preached. బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధించినట్టే Repent. మారు మనసు పొందండి. I told you the other day what repent means. ఈ మారు మనసు అంటే ఏమంటే మొన్నటి రోజు చెప్పాను. We turn around from sin in the world and turn towards God. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నుంచి దేవుని వైపు మనం తిరగాలి. So what John the Baptist was telling the Israelites was turn around. కనుక ఇశ్రాయేలీయులకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? మీరు పూర్తిగా వెనక్కి తిరగండి. You people in Israel were always looking at earthly things all the time. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా ఎల్లప్పుడూ భూ సంబంధమైన వాటి గురించే చింతిస్తున్నారు. Now turn your back to those earthly things and look at heavenly things now. భూ సంబంధమైన వాటికి మీ వీపు చూపించి ఇప్పుడు పర సంబంధమైన వాటి వైపు తిరగండి. Because the kingdom of heaven is coming to the earth. ఎందుకంటే పరలోక రాజ్యము పర సంబంధమైన సంగతులు భూమి మీదకి వస్తున్నాయి. Same thing Jesus preached. అదే యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. And the apostles preached అపోస్తలులు బోధించారు on the day of Pentecost. పెంతెకోస్తు దినాన్ని. See what they preached in Yep. Acts chapter 2. ఏం బోధించారో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. Now the kingdom of heaven came on the day of Pentecost. పెంతెకోస్తు దినాన్ని ఈ పరలోక రాజ్యం దిగి వచ్చింది. And this is what he told them.
అప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి పేతురు. Acts Apostles chapter 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. They asked Peter, verse 37, what shall we do? 37వ వచనంలో పేతురుని అడిగారు, ఏం చేయాలి మేము ఇప్పుడు? Jesus, he said the same thing. ఈయన కూడా అదే సంగతి చెప్తున్నాడు. Repent. మీరు మారు మనసు పొందండి. Now he did not say the kingdom of heaven is going to come. పరలోక రాజ్యం వస్తుందని ఎందుకు చెప్పలేదు? It has come. అది వచ్చింది. You can receive the gift of the Holy Spirit now. పరిశుద్ధాత్మనే వరాన్ని ఇప్పుడు మీరు పొందొచ్చు. That is the kingdom of heaven. అదే పరలోక రాజ్యము. The Holy Spirit has come and can come into your heart and bring heaven into your heart now. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, నీ హృదయంలోనికి రాగలడు, అట్లానే పరలోకం నీ హృదయంలోకి వస్తుంది. That promise, verse 39, is not only for you, it's for your children and those people far away also. 39వ వచనంలో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందుతుంది. All those far off in Kakinada whom the Lord is calling, verse 39. 39వ వచనంలో దూరస్తులైనటువంటి వాళ్ళు, కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ వాగ్దానం వస్తుంది, దేవుడు పిలుస్తున్నాడు. That's verse 39 is for us. గనుక ఈ 39వ వచనం మన కొరకే. And with many other words like that, verse 40. 40వ వచనంలో ఇట్లా అనేకమైనటువంటి విధములైన మాటలతో be saved from this wicked earthly generation. వాళ్ళు అంటున్నారు, ఈ వక్రమైనటువంటి మూర్ఖతరం వారి యొద్ద నుండి మీరు రక్షణ పొందండి. Turn around and face heaven now. మీరు ఇప్పుడు వెనుదిరగండి, పరలోకం వైపు చూడండి. Many people, they try to accept Christ without turning around. అనేక మంది క్రీస్తు ప్రభునే ఇట్లా వెనక్కి తిరగకుండానే అలా అంగీకరించారు. They have not repented. వాళ్ళు మారు మనసు పొందలేదు. They are still facing earth and earthly things and say, Lord, come into my heart, fill me with the Holy Spirit. వాళ్ళు ఇంకా భూ సంబంధమైన వాటి వైపే తిరుగుండి అటుప్రక్క నుంచి మళ్ళకుండా నన్ను ఆశీర్వదించు, నీ పర సంబంధమైన దీవెనలు నాకు అనుగ్రహించు అంటున్నాను. Say, one man told me, Brother Zach, I prayed 40 years to be filled with the Holy Spirit, nothing happened. ఒక ఆయన అన్నాడు నా దగ్గరికి వచ్చి, సోదరుడు జాక్ గారు, 40 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఏం కాలేదండి అన్నాడు. You face in the wrong direction, you pray for 100 years, nothing will happen. మీరు తప్పుడు దిశలో నిలబడి మీరు 100 సంవత్సరాలు ప్రార్థన చేసినా ఏమి జరగదు. You have to turn around. మీరు అటు నుంచి మళ్ళండి, వెనక్కి తిరగండి. I finished with all those earthly things. ఆ భూ సంబంధమైన సంగతులన్నీ వదిలేసాను, నేను అయిపోయినాయి. I want the heavenly now. నాకు ఇప్పుడు పర సంబంధమైనవి కావాలి. I want to be free from sin more than I want to be free from sickness. నాకు రోగాల నుంచి విడుదల పొందటం కంటే పాపా నుంచి విడుదల పొందటం ప్రాముఖ్యమైనది. I want spiritual wealth more than earthly wealth. ఈ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కంటే పర సంబంధమైన ఐశ్వర్యం నాకు ప్రాముఖ్యమైనది. I don't want to starve. I know you will not let me starve. నేను ఉపవాసం ఉండక్కర్లేదు, తిండి లేకుండా అలా ఉండమని ప్రభు కోరట్లేదు. Man who seeks God, God will never make him like a beggar on the road. దేవుణ్ణి నేను వెతికినప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షగాని మాదిరిగా ఆయన నన్ను చేయడు. Impossible. అది అసాధ్యం. Because God has promised, if you seek my kingdom, all your earthly needs will be added to you. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు, మీరు పరలోక రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు కావాల్సినవి అనుగ్రహించబడతాయి. And for your children and grandchildren. నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు కూడా. But seek God's kingdom first. అయితే మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి. That is what many Christians are not doing. అనేక మంది క్రైస్తవులు ఇది చేయటం లేదు. And that's why God is not able to give them his kingdom. అందుకొరకే ఆయన తన రాజ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళకి. We face the things of earth. భూ సంబంధమైన వాటిని Our whole heart and mind is on the things of earth. మన మనసంతా భూ సంబంధమైన వాటి మీద ఉంది. Jesus said, where your treasure is, your heart will be there also. యేసు ప్రభువారు అన్నారు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. And then we say, Lord, give me the kingdom of heaven. మీరేమో మనసంతా ఇటు పెట్టి నీ రాజ్యం నాకు అనుగ్రహించండి. The Lord says, turn around. మీరు వెనక్కి తిరగాలి. Do you want to live a life of overcoming sin? పాపాన్ని జయించే జీవితం కావాలంటే, do you want a family life where husband and wife live in peace at home? భార్యాభర్తలు సమాధానంతో శాంతితో ఉండే జీవితం జీవించాలంటే, where children grow up godly? నీ పిల్లలు దైవభక్తిలో పెరగాలి అంటే, in the Old Testament it was not important for children to grow up godly. పాత నిబంధన కాలంలో పిల్లలు దైవభక్తితో పెరగాలనేది అంత ప్రాముఖ్యమైనది కాదు. Moses had 2 sons. మోషేకి 2 కుమారులు ఉన్నారు. No mention of how they lived. వాళ్ళు ఎలా బ్రతికారో ఎక్కడ ఏమీ రాయబడలేదు. They were not fit to be leaders after Moses. మోషే తర్వాత వాళ్ళు నాయకులుగా ఉండడానికి ఏమీ తగిన వాళ్ళుగా లేరు. When Moses was dying, God said, don't give the leadership to your children, give it to Joshua. కనుక మోషే చనిపోతున్నప్పుడు దేవుడు కూడా నీ పిల్లలకి నాయకత్వం ఇవ్వొద్దు, యెహోషువకి ఇవ్వమని చెప్పాడు. Because Moses' children were not fit to lead Israel. అంటే మరి మోషే పిల్లలు అక్కడ ఇశ్రాయేలీయుల్లో నాయకులుగా ఉండడానికి సరైన వాళ్ళు కాదు. In the Old Testament, bringing up children in godly ways was not important. కనుక పాత నిబంధనలో పిల్లలను దైవ విధానంలో పెంచడం అనేది వాళ్ళకి ప్రాముఖ్యమైనదిగా లేదు. There was another great prophet in the Bible called Samuel. సమూయేలు అనేటటువంటి గొప్ప ప్రవక్త బైబిల్లో ఉన్నాడు పాత నిబంధనలో. These are 2 great prophets, Moses and Samuel. మోషే సమూయేలు వీళ్ళు చాలా గొప్ప ప్రవక్తలు. In Ezekiel you read that Moses and Samuel are the great prophets. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది మోషే సమూయేలు వీళ్ళు గొప్ప ప్రవక్తలని. Yeah, God said that twice to Ezekiel.
యెహెజ్కేలు గ్రంథంలో 2 సార్లు ఈ మాట చెప్పబడింది. But what about Samuel? అయితే మరి సమూయేలు సంగతి ఏంటి? We read that he had 2 sons who were taking bribes. మనం చూస్తున్నాం వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళ లంచాలు పుచ్చుకునే వాళ్ళుగా We ఉన్నారు. read that in 1 Samuel chapter 8. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో ఈ వివరాలు ఉంటాయి. So great prophets, their children were wayward. వాళ్ళు చూస్తే గొప్ప ప్రవక్తలు, పిల్లలు చూస్తే దేశదిమ్మర్లా తిరుగుతున్నారు. You see 1 Samuel chapter 8, the people came to Samuel. చూడండి మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో సమూయేలు దగ్గరికి ప్రజలు వచ్చారు. The people came to Samuel in 1 Samuel chapter 8 and said, verse 5, your children are not walking in your ways. మరి మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనంలో ప్రజలు వచ్చి అంటున్నారు, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. Verse 3, they were taking bribes and perverting justice, Samuel's 2 sons. ఎందుకంటే 3వ వచనంలో ఏముందంటే ఈ సమూయేలు కుమారులు ధనాపేక్షలై లంచములు పుచ్చుకుని న్యాయాన్ని త్రిప్పేస్తున్నారు. But still Samuel was a great prophet till the end. అయినప్పటికీ సమూయేలు చివరి వరకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. Because the way you brought up your children was not important in the Old Testament. ఎందుకంటే పాత నిబంధనలో నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు అనేది అంత ప్రాముఖ్యంగా కనబడలేదు. We don't know anything about Joshua's sons. యెహోషువ పిల్లల గురించి మనకేం తెలియదు. We don't know anything about all the other prophets. ఇతర ప్రవక్తలు వాళ్ళ పిల్లల గురించిన సంగతులు మనకేం అర్థం కాదు. But when you come to the New Testament, అయితే నూతన నిబంధనలోకి వస్తే you read 1 Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయం. 1 Timothy chapter 3. మొదటి తిమోతి 3వ అధ్యాయం. Paul is writing through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు రాస్తున్నాడు. Who shall you appoint as an elder? అధ్యక్ష పదవిని కోరేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? It's good to be an elder, he says. ఒక అధ్యక్షుడిగా ఉండటం అనేది మంచిదే. An elder, verse 2, must be a husband of one wife. 2వ వచనంలో ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, పెద్దగా ఉండేవైనా. If he is divorced, he cannot be an elder. ఒకవేళ అతను విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే అతడు పెద్దగా ఉండడానికి వీల్లేదు. A divorced person, when he is unconverted, he is divorced. మరి మార్పు లేనటువంటి వ్యక్తి, విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తి, then he repents. అప్పుడు పశ్చాత్తాపడి He can come and be a member in the church, but he can never be an elder. అతడు వచ్చి సంఘంలో సభ్యునిగా ఉండవచ్చు కానీ అతడు పెద్దగా ఉండడానికి లేదు. Because he must have only one wife. ఎందుకంటే ఒకే ఒక పత్ని అంటే ఒకే ఒక భార్యని కలిగిన వాడిగా ఉండాలి. In ఉండాలి. the Old Testament it was okay to divorce. పాత నిబంధనలో మాత్రం వాళ్ళు విడాకులు తీసుకోవడం కూడా అనుమతించబడింది. God permitted divorce because Jesus said their hearts were hard. వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభువు దాన్ని అంగీకరించాడు. వాళ్ళు But విడాకులు New తీసుకోవడం. Testament kingdom of heaven standard is much higher. అయితే నూతన నిబంధనలో ఈ పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించిన అంతస్తు చాలా పెద్దది. Children, పిల్లలు, verse 4, 4వ వచనంలో, he must be able to keep his children under control with all dignity. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని వాని వలె. Because that's talking about children who are in the home. కనుక ఇంట్లో ఉన్నటువంటి పిల్లల గురించి మాట్లాడుతున్నారు. Not after they grow up and leave home. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి ఇంటి రోజులు వెళ్ళిపోయిన When they తర్వాత are in the home, వాళ్ళ ఇంట్లో ఉండగానే if you cannot control them, నీ పిల్లలు నీ స్వాధీనంలో పెట్టుకోకపోతే, then verse 5, how can you take care of the church? ఇంకా 5వ వచనంలో ఉంది, ఇంకా సంఘాన్ని ఎట్లా అధీనంలో పెడతావు? So a man who cannot control his own children at home is completely unfit to be an elder in a church. కనుక ఇంటి దగ్గర పిల్లల్ని అధీనంలో పెట్టుకోలేనటువంటి వ్యక్తి సంఘంలో పెద్దగా ఉండడానికి అనర్హుడు. And that is repeated in Titus chapter 1. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటలు మళ్ళా రాయబడ్డాయి. Who should you appoint as an elder? Titus 1 verse 5. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో పెద్దగా ఉండవలసిన వ్యక్తి. Verse 6. 6వ వచనం, husband of one wife, ఏకపత్ని పురుషుడు, not a divorced person, అతడు విడాకులు తీసుకున్నవాడు కాదు, having children who believe, not accused of dissipation or rebellion. విశ్వాసులైన పిల్లలు గలవాడునయ్యుండి నేరము మోపబడినవారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారే. It's very important how you bring up your children. నీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. That's why you must seek the kingdom of heaven first. అందుకే మొదటిగా పరలోక రాజ్యాన్ని వెతకాలి. And if you got children at home, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు, and you cannot keep them under control, ఆ ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని కనుక నువ్వు అధీనంలో పెట్టలేకపోతే, I would tell you in the name of the Lord, stop preaching. ప్రభు నామాన్ని చెప్తున్నారు, నువ్వు బోధించడం కూడా ఆపే. You're not fit to preach. నువ్వు అసలు బోధించడానికి అర్హత లేదు. Bring up 2-3 children at home, how will you preach to a church of 200-300 ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలను స్వాధీనంలో పెట్టలేక నువ్వు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా నువ్వు బోధిస్తావు? Those are not my words. That's what the Holy Spirit says in 1 Timothy chapter 3. నేను చెప్పే మాటలు కాదు ఇది, పరిశుద్ధాత్మ దేవుడు మొదటి తిమోతి 3వ అధ్యాయంలో చెప్పిన మాటలు. I have 4 sons. నాకు 4 పిల్లలు ఉన్నారు. For 18 years they grew up in my home. 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మా ఇంట్లో పెరిగారు. Then they went to college. తర్వాత కాలేజీకి వెళ్ళారు. So during those 18 years, ఆ 18 సంవత్సరాల్లో I said, Lord, if one of them goes astray, I'll stop preaching. నేను అన్నాను, ప్రభువా వీళ్ళలో ఏ ఒక్కరు
తప్పిపోయి వేరే విధానంలోకి వెళ్ళినా కానీ నేను బోధించడం ఆపేస్తాను. According to the word of God, I can't preach. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నేను బోధించడానికి లేదు. I know there are lots of preachers who disobey that and keep on preaching even though their children are wayward. అనేక మంది బోధకులు వాళ్ళ పిల్లలు తప్పిపోయి ఇష్టానుసారంగా దేశదిమ్మలా తిరుగుతున్నా కానీ వీళ్ళు బోధ చేస్తూనే ఉంటారు. But Lord, in CFC, in our church, we will never allow that. అయితే మా సంఘంలో CFCలో ఎప్పుడు మేము ఇట్లా అనుమతించం. And where I've seen some elder, his children is wayward, I say, dear brother, please step down from elder, give it up. మరి కొన్నిసార్లు పెద్దగా ఉన్నటువంటి పిల్లలు తప్పుడు విధానంలో తిరుగుతుంటే నేను వాళ్ళతో చెప్తాను, నీ పిల్లలు సరిగా లేరు కనుక నువ్వు పెద్దగా ఉండే దాని నుంచి తప్పుకో. I love you. నిన్ను ప్రేమిస్తున్నాను. I love your children. నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాను. But I love the word of God more. అయితే వాటికంటే అధికంగా దేవుని వాక్యాన్ని I can't change the word of God. దేవుని వాక్యాన్ని నేను మార్చలేను నీ కోసం. Because you're my friend, I can't change the word of God. అయితే నువ్వు నా స్నేహితుడు కనుక నేను వాక్యాన్ని మార్చలేను. I apply the same rule to myself. నా విషయంలో కూడా అంతే, అదే అంతస్తు. So you see, in the New Testament, family life is very, very important. కనుక నూతన బంధంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. That is why you must have the atmosphere of heaven in your home. అందుకొరకే మీ ఇంటిలో పరలోక సంబంధపు వాతావరణం ఉండాలి. That's why you must teach your children the word of God from the time they are small. అందుకొరకే వాళ్ళు చిన్న వయసులో నుంచే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి బోధించడం ఆరంభించాలి. There are two things particularly I taught my children. ప్రత్యేకంగా నా పిల్లలకు నేను బోధించినవి రెండు ప్రాముఖ్యమైన సంగతులు. Obedience to parents, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, including respect to parents. తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. And secondly, always speaking the truth. ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పేవాళ్ళుగా ఉండాలి. Now there are many things we have to teach our children, but these are very important. అనేకమైన సంగతులు పిల్లలకు నేర్పిస్తాం కానీ ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. You respect and obey your parents. నీ తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి విధేయత చూపించాలి. Don't ever tell me a lie. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి వెళ్ళదు. Even if you broke something valuable, come and tell me, I won't punish you. మరి ఏదన్నా చాలా విలువైనటువంటి వస్తువును పగలగొట్టినా కానీ ఇంట్లో ఆయన అబద్ధం చెప్పొద్దు, నాతో చెప్పు, నేను క్షమిస్తాను. I don't love my property. ఎందుకంటే నా ఆస్తిని ప్రేమించట్లేదు. But don't tell me lies. అయితే అబద్ధాలు చెప్పొద్దు. If you tell me lies, I will punish you very severely. అబద్ధం చెప్తే చాలా కఠినంగా శిక్షిస్తాను. That's how I brought up my sons. ఆ రీతిగా నా కొడుకులు నేను పెంచాను. And today they respect me for it. మరి ఇది దాని గురించి వాళ్ళు నన్ను గౌరవిస్తారు. They are bringing up their children like that. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అట్లా తీసుకుని పెంచుతున్నారు. So it's very important to bring up our children in a godly way. దైవ విధానంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Ask them to receive Christ into their life. క్రీస్తును వాళ్ళ హృదయంలోనికి అంగీకరించమని అడగండి. Pray for them. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. You know what you mothers and fathers should do? మరి తల్లులు తండ్రులు చేయవలసింది ఏంటో తెలుసా? Anytime your child is sick, ఏ సమయంలో అయినా నీ కుమారుడు లేకుంటే కుమార్తె అనారోగ్యంతో ఉంటే go to your child. మేము వాళ్ళ గదిలోకి వెళ్ళి we will pray to Jesus to heal you. మరి యేసు ప్రభువును ప్రార్థన చేస్తాం, ఆయన స్వస్థపరుస్తాడని చెప్పండి. You put your hand on that child's head. ఆ చిన్న బిడ్డ తల మీద మీ చేయి పెట్టి and say, Lord Jesus, please heal my child. ప్రభు అయిన యేసు దయతో నా బిడ్డను బాగు చేయి, స్వస్థపరచు. You don't have to wait for the elder to come. పెద్దలనే తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. You father and mother are the elders in the house. ఇంటిలో తల్లిదండ్రులే మీరే పెద్దలుగా ఉన్నారు అక్కడ. We used to do that every time our children were sick. మా పిల్లలకి ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు మేమిద్దరం కూడా ఎప్పుడు అట్లా చేసేవాళ్ళం. Even when husband and wife are sick. భార్య భర్తలు కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు if I am sick, I ask my wife to lay her hands on my head and pray for me. నాకు ఏదైనా అనారోగ్యం వస్తే నా భార్యని నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమంటాను. She is sick, I lay my hands on her head and pray for her. ఆమె అనారోగ్యంతో ఉంటే నా చెయ్యి ఆమె తల మీద పెట్టి నేను ప్రార్థన చేస్తాను. We have to pray for one another. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి. And Jesus is there in our midst and he will answer that prayer. మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, మన ప్రార్థన జవాబిస్తారు. So by all means go to the doctor, get medicines, get treatment, that's all good. కనుక ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మందులు తీసుకోండి, చికిత్స తీసుకోండి, మంచిదే ఇవన్నీ. But do you know that a doctor can only give you medicine? It is Jesus who heals. అయితే డాక్టర్ గారు కేవలం మందులు ఇస్తారు అంతే, కానీ స్వస్థత మాత్రం యేసు ప్రభువు ద్వారా. Even surgery, the doctor can only stitch it up. Jesus is who heals. అట్లానే ఏదైనా శస్త్రచికిత్స ఆపరేషన్ చేయాలన్నా కానీ వాళ్ళు ఏదో కుట్లు కుడతారు, అన్ని వేస్తారు, కానీ స్వస్థత మాత్రం ప్రభు ద్వారా చూస్తారు. I remember one doctor said, ఒకసారి ఒక డాక్టర్ గారు చెప్పింది, there's an injury in your hand. నీ చేతికి ఏదైనా గాయం ఉన్నప్పుడు it's cut with a gash open. మరి దాన్ని కోసి దాన్ని తెరుస్తారు. All I can do is put it together and stitch it. ఆయన ఏమన్నారంటే నేను చేయగలిగిందంతా ఏంటంటే వాటన్నిటిని మళ్ళీ సరిది దగ్గరికి పెట్టి నేను కుట్లు కుడతాను. I cannot make the skin join with each other. No doctor can do that. ఆ చర్మము మళ్ళా ఒకదాన్ని ఒకటి అతుక్కునేటట్టు ఏ డాక్టర్ గారు చేయలేరు. I can only put it together.
నేను రెండింటిని దగ్గరికి తీసుకొస్తాను అంతే. Only God can make that skin join with each other. దేవుడు మాత్రమే ఆ చర్మాన్ని రెండు ప్రక్కల ఉన్నదాన్ని కలిసేటట్టు చేసేది దేవుడే. That is a really humble doctor who says I can only do this much, God has to do the healing. మరి డాక్టర్ గారు తమను తాము తగ్గించుకునే దీనిలుగా ఈ సత్యాన్ని చెప్తారు. దేవుడే ఇది చేయగలిగినటువంటి వాడు. The same thing with antibiotics and all that, the doctor says I can prescribe this medicine for you. అదే రీతిగా మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కానీ రకరకాల మందులు నేను వీటన్నిటిని చికిత్స విధానంలో నీకు చెప్పగలను అంటారు. It's God who's going to take that medicine and kill those germs in your body. అయితే ఆ మందులు తీసుకున్న దేవుడే ఆ మందులను ఆశీర్వదించి లోపల ఉన్న క్రిములను చంపేటటువంటి చేసేది ఆయనే. We must teach our children that from childhood. మన పిల్లలకు చిన్నప్పటి నుండి వారిని బోధించాలి. That Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And you can pray to him. ఆయన కొరకు ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. If supposing they are going to school and they don't know where their pen is, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, పెన్ ఎక్కడ పారేసుకున్నారు. Say, let's pray to Jesus. యేసు ప్రభు ప్రార్థన చేద్దాం. Lord Jesus, where is the pen? We've lost somewhere ప్రభు in ఈ the house. పెన్ ఎక్కడ ఉందో కనపడలేదు, యేసు ప్రభు కొంచెం సహాయం చేయి, పెన్ ఎక్కడ ఉందో. Everything. ఇట్లా అనేకమైన సంగతులు. They say, Daddy, I lost my bicycle key. I don't know where it is. వాళ్ళు అంటారు, నాన్న నా సైకిల్ కీ తాళం చెవి ఎక్కడ ఉందో కనపడలేదు. Let's pray. Ask Jesus, Lord, please. ప్రార్థన చేద్దాం, యేసు ప్రభువుని అడుగుదాం, ఆయన సహాయం తీసుకుందాం. Everything we must take to the Lord in prayer. ప్రతి విషయంలోనూ కూడా దేవుని దగ్గరికి వీటిని ప్రార్థనలో తీసుకెళ్ళాలి. I think this song was also probably in Telugu, What a Friend We Have in Jesus. తెలుగులో కూడా ఒక చక్కటి పాట ఉంది, ఇంగ్లీష్ పాట అది. యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచి స్నేహితుడిగా కలిగి ఉన్నాడు. One line says, it's all because we don't, what lot of burdens we carry, all because we do not take everything to God in prayer. మనం అనేకమైనటువంటి భారాలు మనమే మోయటానికి కారణం ఏంటంటే ప్రార్థనలో వీటన్నిటిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడం లేదు. When heaven comes into our home, పరలోకం మన గృహంలోకి వచ్చినప్పుడు even the smallest things we can take to God in prayer. చిన్న విషయాలను కూడా ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలం. You can't find your keys. నీ తాళాలు కనపడలేదు. Or somebody is sick. లేకుంటే అనారోగ్యంతో ఉన్నారు. Or an examination is coming. లేకుంటే పరీక్షలు వస్తున్నాయి. Sometimes the children in the church come to me and say, Uncle Zach, please pray for my examination. కొన్నిసార్లు పిల్లలు చర్చిలో మా దగ్గరికి వచ్చి, జాక్ అంకుల్ మా పరీక్షలు వస్తున్నా ప్రార్థన చేయండి అంటారు. So I ask them a question. ప్రశ్న అడుగుతాను. Before I pray for you, నీ గురించి నేను ప్రార్థన చేసే ముందు, have you studied hard? నువ్వు కష్టపడి చదివావా? If you haven't studied hard, I can't pray for you. నువ్వు కష్టపడి చదవకపోతే నీ గురించి నేను ప్రార్థన చేయలేను. And I tell them, if a farmer did not sow the seed, నేనేం చెప్తానంటే, ఒక వ్యవసాయదారు ఉన్నాడు అనుకోండి, అసలు విత్తనాలే వేయకుండా, and he comes to me, Brother Zach, please pray that I'll get a good crop. నా దగ్గరకు వచ్చి మంచి పంట వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటే, I said, did you sow any seed? అసలు నువ్వు విత్తనాలే చల్లలేదు. I was so busy I couldn't sow seed. ఆయన అంటాడు, నాకు చాలా పని ఎక్కువైపోయిందంటే నేను విత్తనాలు చల్లలేదు అంటాడు. I'm not going to pray you'll get a crop. God will not give you a crop. అసలు విత్తనాలు లేకపోతే దేవుడు నీకు పంట ఎక్కడ నుంచి తెస్తాడు? నేను ఎట్లా ప్రార్థన చేస్తాను? That's what I tell these children. అదే పిల్లలు కూడా చెప్తాను. If you haven't studied hard, don't come to me to pray for you. కష్టపడి నువ్వు చదవకపోతే వచ్చినదని ప్రార్థన చేయమని అడగ. But if you have studied hard, నువ్వు కష్టపడి చదివితే, you sowed the seed, ఈ విత్తనాలు వేశారు, poured water regularly, మళ్ళీ క్రమంగా నీళ్లు పోస్తున్నారు, I will pray ప్రార్థన చేస్తాను that God will give you intelligence, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేట్టు, that Jesus will sit with you in that examination hall, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీ పరీక్ష హాల్లో నీ పక్కన కూర్చుని, because you're a child of God, help you more than what you have normal intelligence. ఎందుకంటే మీరు చిన్న బిడ్డగా ఉన్నారు కనుక సామాన్యమైనటువంటి జ్ఞానం కంటే అధికంగా మీకు ఉండకపోవచ్చు. These are some of the wonderful blessings of seeking the kingdom of heaven. దేవుని పరలోక రాజ్యాన్ని మనం వెతికినప్పుడు చాలా అద్భుతకరమైన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి దొరుకుతాయి. All the earthly things are added. భూ సంబంధమైన సంగతులన్నీ మనకు చేర్చబడతాయి. I never prayed that God will make my children rich. నా పిల్లల్ని ఐశ్వర్యవంతులుగా చేయమని నా పిల్లల గురించి ఎప్పుడు ప్రార్థించాను. I've seen so many people who become rich who go astray from God. నేను చూస్తాను అనేక మందిలో ఐశ్వర్యం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు దేవుని ఎదురు దూరంగా వెళ్ళిపోతారు. I say, Lord, give them their needs. నేను అంటాను, ప్రభువా వాళ్ళ అక్కర్లేంటో తీర్చు. How much you give is up to you. I won't tell you. వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో అది నీకే తెలుసు. Most important, కానీ ప్రాముఖ్యమైనది, they must follow Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వాళ్ళుగా ఉండాలి. And I told you, when they were 18 years old, they left my home and went to college far away. నేను చెప్పాను కదా, 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా కుమారుడు ఇల్లు వదిలిపెట్టి చాలా దూరం చదువు కోసం వెళ్ళిపోయాడు. They got a scholarship to study in a college far away. వాళ్ళు ఒక కాలేజీలో చదవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు, చాలా దూరంగా వెళ్ళవలసి వచ్చింది కాలేజ్. So I say, you're far away from me. నా దగ్గర నుండి చాలా దూరంగా ఉన్నాడు. I'm not there every day to check up on your life. నీ జీవితంలో ప్రతిదాన్ని నేను వేచి చూడడానికి నాకేను వీలు కాదు ఇది. There are many wicked girls in your college, you be careful. మీ కాలేజీలో కూడా చాలా దుష్టులైనటువంటి అమ్మాయిలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండు. So be very careful. చాలా జాగ్రత్తగా ఉండు. And read the Bible. బైబిల్ చదువుకుంటా ఉండు. Confess your sins to the Lord. నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉండు. And I said, if ever I hear that you're going astray from the Lord,
నువ్వు ప్రభు దగ్గర నుంచి తప్పిపోతున్నట్టు ఎప్పుడైనా నేను విన్నానంటే, I will pray that you'll have a car accident and you'll break your bones. నీ కార్ యాక్సిడెంట్ అని అయిపోయి నీ ఎముకలు విరిగిపోవాలని ప్రార్థన చేస్తాను. Can you imagine a father praying that his son's legs would be broken? ఒక తండ్రి తన కుమారుడి గురించి కాళ్ళు విరిగిపోవాలని ప్రార్థన చేస్తాడని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? I told him that. నేను చెప్పాను అట్లా. Breaking your bones is nothing. ఎముక విరిగిపోవటం ఏం కాదు. You will lie in the hospital and you'll repent. ఎందుకంటే నువ్వు హాస్పిటల్లో పడి ఉండి అప్పుడైనా పశ్చాత్తాపడతావు. That's what I want. అదే నాకు కావాలి. I will seriously pray that. నేను చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తాను. If I hear you're going away from God, దేవుని యొద్ద నుండి గనుక దూరంగా వెళ్ళిపోతుంటే, I will pray that you will have an accident. నీకు ప్రమాదం జరగాలని ప్రార్థన చేస్తాను. Your bones will be broken. ఎముకలు విరిగిపోవాలి. And you will lie in hospital and you'll repent and come back to God. హాస్పిటల్లో పడి ఉండి మళ్ళా దేవుని దగ్గర తిరిగి రావాలి. Because the broken bones can be healed after a few weeks or months. ఎందుకంటే ఎముకలు విరిగిపోయినా గానీ కొన్ని నెలల్లో మళ్ళా అతుక్కుంటాయి, స్వస్థత వస్తుంది. That will come back. It will, because God has made our body like that. The bones are healed and you can run around after that. మన దేహంలో పరిస్థితి అలా ఉంటుంది. మళ్ళా స్వస్థత వాటంతటవే బాగవుతుంటాయి. If you're going away from God, you must need something to wake you up. అయితే దేవుని ఎదురు నుండి దూరంగా వెళ్ళిపోతున్నావంటే నేను మేల్కొల్పు ఏదో కలిగి ఉండాలి అక్కడ. Why did I do that? ఎందుకు చేస్తాను ఇట్లా? It never happened. అది ఇప్పుడు జరగలేదు. But I warned them, I'll do that if it happens. అయితే నేను వాళ్ళని హెచ్చరించాను, ఇట్లా జరిగేటట్టే ప్రార్థన చేస్తాను. I thank the Lord, they're all following the Lord. అయితే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, వాళ్ళంతా ప్రభువుని వెంబడిస్తున్నారు. వాళ్ళు what I was trying to tell them was, it is very serious to drift away from God. కనుక వాళ్ళతో నేను చెప్పడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే, దేవుని దగ్గర నుండి దూరంగా తప్పిపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం. Better to have an accident than drift away from God. దానికి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవడం కంటే ప్రమాదం జరిగి కాళ్ళు విరగొట్టడం మేలే. Why am I telling you that? ఎందుకని చెప్తున్నాను నేను? That's how you must love your children. మన పిల్లల్ని అట్లా ప్రేమించాలి. Shall I give you an example from the Bible? బైబిల్లో నుండి మీకు ఒక ఉదాహరణ చెప్పనా? You know the story. ఈ కథ మీకు తెలుసును. The father had 2 sons. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. And the younger son చిన్న అబ్బాయి was rebellious. తిరుగుబాటుదారుడు. He didn't like to be in the house. ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు. He didn't like the father's rules. తండ్రి తన పెట్టే నియమాలు ఇష్టం లేదు. Father was a very rich man. తండ్రి చాలా ధనవంతుడు. The whole story is in Luke 15. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది కథ అంతా. He came to his father one day. ఒక రోజు తండ్రి దగ్గరికి వచ్చాడు. You have 2 sons, give me 50% my share. ఇద్దరు అన్నదమ్ములం కదా, నాకు ఆస్తిలో సగం భాగం వస్తుంది, ఇచ్చేయమన్నాడు. And I don't know how many lakhs of rupees he took. మరి ఎన్ని లక్షలు తీసుకున్నాడో నాకు తెలీదు. Okay dad, goodbye. నాన్న ఇంక గుడ్ బై అన్నాడు. And he went off. వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. And this lakhs of rupees he must have spent many years. ఈ లక్షలాది రూపాయలు ఎన్నో సంవత్సరాలు ఖర్చు పెట్టి ఉంటాడు. His father was a very rich man. తండ్రి చాలా ధనవంతుడు. And one day his father hears, ఒక రోజు తండ్రి వింటున్నాడు, your son has become thin. నీ కొడుకు చాలా సన్నగా అయిపోయాడు. He doesn't have enough money. డబ్బు లేదు అతనికి. So somebody asked that father, will you send him some money? మరి ఎవరో తండ్రిని అడిగారు, నువ్వు కొంచెం డబ్బు పంపిస్తావు అతనికి? No, I will not send him any money. లేదు, అతనికి ఏ డబ్బు పంపను. Let him starve. తన తిండి లేకుండా ఉన్నా పర్వాలేదు. Father, you love your son, no? మరి నీ తండ్రి కొడుకుని ప్రేమిస్తున్నావు కదా? I love him enough to make him come back to the house. నేను చాలినంతగా ప్రేమిస్తున్నాను, తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని. If I send him money, he won't come back. ఒకవేళ నేను మళ్ళీ డబ్బు ఇస్తే ఇంటికి రాడు. Let him starve. కనుక అతడు తిండి లేకుండా నేను పస్తుండనే. One day somebody tells the father, ఒక రోజు ఎవరైనా తండ్రికి చెప్పారనుకోండి, he's starving so much now, he's eating what the pigs are eating. ఎంతగా తన పస్తులు ఉంటున్నాడంటే తిండి లేకుండా పందులు తినే తిండిని తినడానికి చూస్తున్నాడు. Will you send him some food parcel or some money? నీవు ఏదైనా ఆహారం పొట్లం, ఏదైనా మంచి ఆహార పదార్థాలు, డబ్బు ఏదైనా పంపించు. No. లేదు. Let him eat what the pigs are eating. ఈ పందులు తినేదాన్న తిన్నాయి అతను. Let him keep on eating what the pigs are eating. కనుక పందులు తింటూనే ఉండనే. But he's your son. ఆయన నీ కుమారుడు కదా. Yes, let him eat what the pigs are eating. అవును, పందులు తినేదే తినేవండి. Because the father was strict like that. ఎందుకంటే తన యొక్క తండ్రి అంత ఖచ్చితంగా ఉన్నాడు కనుక. That son one day repented. ఒక రోజు ఆ కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. Came back to the father. మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. And when the father saw him at a distance, అతడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు. he ran. అతడు పరిగెట్టుకెళ్ళాడు. It's the only place in the Bible where there's a picture of God running to welcome a sinner. దేవుడు ఒక పాపిని కలుసుకోవడానికి పరిగెత్తినటువంటి సంఘటన బైబిల్ అది ఒక చోటే ఉంది. And he took a ring and put it on his hand. అతడు ఉంగరం తీసుకెళ్లి చేతికి తొడిగించాడు. The son said, I'm only fit to be your servant, I'm so bad. అయితే వాళ్ళ కొడుకు అంటున్నాడు, నీ దాసునిగా ఉంటానికి తప్ప నేను ఎందుకు పనికిరాను అంటున్నాడు. No, you're my son. లేదు కొడుకు అని అట్లా. Put a robe on his hand, on his body. తన దేహం మీద వస్త్రాలు కప్పాడు. And he said, make a good dinner now for him. ఇప్పుడు ఒక మంచి విందు చేయండి తన కోసం అన్నాడు. So much joy in the house. ఇంట్లో ఎంతో గొప్ప సంతోషం ఉంది. Why? ఎందుకు?
Because the father never sent him any money. ఎందుకంటే ఈ తండ్రి మళ్ళా డబ్బు తనకు పంపలేదు. Never sent him any food parcel. అతనికి ఏ విధమైన ఆహారం కూడా పంపలేదు. He was very strict. చాలా ఖచ్చితంగా ఉన్నాడు. And so the son came back in a తద్వారా wonderful way. ఆ కుమారుడే తన పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. So love is not always giving him money and giving whatever they want. ప్రేమ అంటే అస్తమానం ఏం కావాలో అది ఇచ్చేయటం, అతనికి అవసరాలు తీర్చడం కాదు. Jesus taught that story to say, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కథ ఎందుకు చెప్పారంటే, నిజమైనటువంటి ప్రేమ bringing your children to repentance. నీ పిల్లల పశ్చాత్తాపాన్ని తీసుకుని వచ్చేట్టుగా ఉండాలి. Not giving them money and whatever they ask for. అస్తమానం ఏం కావాలో డబ్బంతా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం కాదు. That is the way to ruin them. అది ఆ విధంగా చేసి వాళ్ళని పాడు చేస్తాం మనం. Learn a lesson. పాఠం నేర్చుకోవాలి. We are training our children not for earthly things. మన పిల్లల్ని భూ సంబంధమైన వాటి కోసం తరబిదు చేయటం లేదు. To be part of the kingdom of heaven. వాళ్ళ పరలోక రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి. In the New Testament, నూతన బంధంలో, unlike Moses and Samuel, మోషే సమూయేలు మాదిరిగా కాకుండా, the way we bring up our children and our family life is very, very important. మన పిల్లల్ని పెంచేటటువంటి విధానం, మన కుటుంబ జీవితంలో ఉన్నటువంటి విధానం చాలా ప్రాముఖ్యం. You know, Jesus said, యేసు ప్రభువారు అన్నారు, Acts 1:8, అపోస్తలుల కార్యముల మొదటి అధ్యాయం when the Holy Spirit has come upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, don't go to the uttermost parts of the earth to preach. మీరు బోధించడానికి No. ఈ భూమిలో ఉన్న అధో స్థితిలో అన్ని ప్రాంతాలకే వెళ్ళొద్దు. Start in Jerusalem. మొట్టమొదటి యెరూషలేములో ప్రారంభించండి. First you be a witness in Jerusalem. మొట్టమొదటి యెరూషలేములో సాక్షులుగా ఉండండి. Acts 1:8. అపోస్తలుల కార్యం 1. Then wider circle in Judea. తర్వాత ఇంకొంచెం భాగం యూదా ప్రాంతాలకి. Then little wider Samaria. తర్వాత ఇంకొంచెం సమరయ, కొంచెం దూరం. Then go to the ends of the earth. తర్వాత భూదిగంతముల వరకు సాక్షులు. You know what the meaning is for us today? ఇది దాని అర్థం ఏమిటి మనకి? Today for us Jerusalem is your home. కానీ ఇప్పుడు యెరూషలేం అంటే మీ ఇల్లు, మీ కుటుంబం. Be a witness in your home first. మొట్టమొదటిగా నీ కుటుంబంలో, నీ ఇంట్లో నువ్వు సాక్షిగా ఉండాలి. Don't go and preach in the villages before you're preached in your home. మీ ఇంట్లో బోధించకుండా నువ్వు ఏదో గ్రామానికి వెళ్ళి బోధించొద్దు. Live with your husband and wife in a godly way first. భార్య భర్తలుగా మొట్టమొదటిగా దైవ విధానంలో మీ వాతావరణం ఉండాలి. Bring up your children in a godly way. మీ పిల్లలను దైవ విధానంలో పెంచాలి. Then go to the next village. అప్పుడు తర్వాత గ్రామానికి వెళ్ళండి. Then go further. తర్వాత ఇంకా ఎక్కువ దూరం. Then go to the ends of the earth. తర్వాత భూదిగంతముల వరకు వెళ్ళండి. But it must start in your home. అది మొదటగా మీ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. The kingdom of heaven must come to our home first. కనుక ఈ పరలోక రాజ్యం మొట్టమొదటిగా మన గృహంలోకి రావాలి. The Bible says that God is eager to give you the kingdom. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు ఆ రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఎంతో ఆతృతతో ఉన్నాడు. One last verse. చివరి వచనం, Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం and verse 3. 3వ వచనం. How to possess the kingdom of heaven. ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఎట్లా? Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. What is the meaning of being poor in spirit? ఏంటి దీనులైన వారు ధన్యులంటే? That means always having a spiritual need. అంటే ఎల్లప్పుడూ కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి అవసరతను కలిగి ఉండడం అనేది. What is the meaning of being? Let's take an example. ఉదాహరణ చూద్దాం. What is the meaning of being poor financially? ఆర్థిక పరంగా దీనులుగా ఉండటం అంటే earthly things. ఈ భూ సంబంధమైన వాటిలో take an example of a beggar. ఉదాహరణ చూడండి, ఒక భిక్షగాడు ఉన్నాడు. He is poor with earthly things. ఈ భూ సంబంధమైన వాటి విషయంలో పేదవాడు. He come to the gate. ఆ గేట్ దగ్గరికి వస్తాడు. Sir, please give me some money. అయ్యా నాకు ఏదైనా కొంచెం డబ్బులు ఇవ్వండి అంటాడు. So or some food. లేకుంటే ఏదైనా కొంచెం తిండి పెట్టండి. Give him some food and 10 rupees. మీరు ఏదో 10 రూపాయలు ఇస్తారు, లేకుంటే కొంచెం ఆహారం పెట్టి పంపించేస్తారు. వెళ్ళిపోతాడు. Tomorrow, next day, రేపు he comes again. మళ్ళా వస్తాడు. Please give me some money. అయ్యా నాకు ఏదైనా డబ్బులు ఇవ్వండి. Where is the 10 rupees I gave you yesterday? మళ్ళా నిన్నటే 10 రూపాయలు ఏమైంది? 10 rupees, sir. That's finished in one day. అయ్యా ఏంటి 10 రూపాయలు ఇచ్చారు, ఒక రోజులో అయిపోయిందండి అంటాడు. Okay, here is another. సరే ఇంకో 10 రూపాయలు తీసుకో. Next day, తర్వాత రోజు, sir, please give me something. అయ్యా నాకు ఏదైనా పెట్టండి అంటాడు. Everything you give me is finished in the same day. మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ఒక రోజులో అయిపోతుంది అతనికి. That is poor in body. అది ఇక్కడ ఈ భౌతికంగా కలిగి ఉన్నటువంటి పేదరికం. Now you learn from that how to be poor in spirit. ఆత్మీయంగా కూడా ఎట్లా పేదలుగా ఉండాలో, దీనులుగా ఉండాలో. You go to God every day. ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. Lord, I need grace from you today. ఓ ప్రభా, ఈ దినాన నాకు కావాల్సిన నీ కృప కావాలి. What about the grace I gave you yesterday? He says. నిన్న నీకు ఇచ్చిన కృప ఏమైంది? That was only for yesterday. ప్రభా, అది నిన్నటి రోజు కోసం అది. Now I need grace from you for today. ఇప్పుడు ఈ రోజు కోసం నీ కృప కావాలి. And tomorrow, రేపు again I go to God. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి, give me some grace. ప్రభా నాకు కృప అనుగ్రహించు. The last 2 days I gave you.
గతించిన 2 రోజులు నీ కృప అనుగ్రహించాను కదా. That was only for those days. అది ఆ రోజుల కోసమే. Like this is poor in spirit. ఇది ఆత్మ విషయమే దీనులుగా ఉంటామంటే ఇట్లా. That is defined in Proverbs. అది సామెతల గ్రంథంలో దీని నిర్వచనం చెప్పండి. Let me read it to you. చదువుతాందండి. Proverbs chapter 8. సామెతలు 8వ అధ్యాయం. Remember this verse. ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. Proverbs 8:34. సామెతలు 8:34. Blessed is the man who listens to me, watching daily at my gates, waiting at my doorposts. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. Asking for grace. ఈ కృపను గురించి అడగటం. Just like the beggar who comes to the gate. ఈ భిక్షగాడు ప్రతిరోజు గేటు దగ్గరకు వచ్చినట్టు. Blessed is the man who watches at my gates every day, it says. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకునేండు వాడని ఉంది ఇక్కడ. Watching daily at my gates. అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకోవటం. Father, తండ్రి, give me some grace for today. ఈ రోజు కోసం కొంత కృపను గురించు. I'm going to come back tomorrow. మళ్ళా రేపు వస్తాను. I'll need it again. మళ్ళా నాకు అది అవసరం. I'm coming back day after tomorrow morning also. ఎల్లుండి పొద్దున కూడా వస్తాను. Daily. ప్రతిరోజు. I'm going to wait on you. నేను నీ దగ్గర కనిపెట్టుకుని ఉంటాను. To hear your word. నీ వాక్యం వినడానికి. To receive your grace. నీ కృపను పొందడానికి. Just like the Israelites had to go out and collect manna every day morning. ఇశ్రాయేలీయులు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి మన్నాను సమకూర్చుకున్నట్టు. God never gave them manna for 1 month. దేవుడు ఒక నెల కోసం మన్నా వాళ్ళకి ఇవ్వలేదు. Only for 1 day. ఒక రోజుకే. So we go to God. దేవుని దగ్గరికి వెళ్ళి poor in spirit. ఆత్మ విషయమై దీనులు. Father, తండ్రి, I am needy. నేను అక్కర కలిగి ఉన్నాను. I need your grace today. ఈ రోజు నీ కృప నాకు కావాలి. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు. The kingdom of heaven belongs to them. పరలోక రాజ్యము వాళ్ళకి చెందింది. We can possess the kingdom. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. God wants to give the saints the kingdom. దేవుడు పరిశుద్ధులకు ఆ రాజ్యం ఇవ్వగోరుతున్నాడు. But if you're not poor in spirit, మనం ఆత్మలో దీనులంగా లేకపోతే, or if you're facing in the wrong direction, మీ యొక్క వేరే దిశలో మన ముఖాలు పెట్టి, mind is on how to get your inheritance on earth, మన మనసంతా కూడా భూమి మీద నా స్వాస్థ్యాన్ని ఎట్లా సంపాదించుకోవాలంటే, and you won't get the kingdom of heaven. పరలోక రాజ్యాన్ని మనం పొందలేం. Turn around, వెనక తిరగండి. seek the kingdom of God first. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి. And all your earthly needs will be added to you. ఈ భూ సంబంధమైన అవసరతలు కూడా మీకు తీర్చబడతాయి. Your children will not have to look for a job. మీ పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడక. Your grandchildren will not look for a job. మీ పిల్లలు కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం కష్టపడక్కర్లేదు. Because like we sing in that song, ఆ పాటలో మనం పాడతాం కదా, every promise in the book is mine. గ్రంథ వాగ్దానములు అన్నీ నావి. Every chapter, every verse, every line. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి వరుస. All are blessings of his love divine. ఆయన ప్రేమతో దైవికంగా ఇచ్చే ఆశీర్వాదాలన్నీ. Every promise in the book is mine. గ్రంథ వాగ్దానములనే నావి. The seed of the righteous will never be forsaken. నీతిమంతుని యొక్క సంతతి వాళ్ళు ఎప్పుడూ విడిచిపెట్టబడరు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, తండ్రి, please help us not to forget the things we heard in these days. ఈ దినాల్లో మేము విన్నటువంటి సంగతులు మరిచిపోకుండా ఉన్నట్లు మాకు సహాయం చేయండి. These are not just messages we heard, but something that will change our life. ఇవి మేము విన్నటువంటి వర్తమానాలు కాదు, ప్రసంగాలు కాదు, మా జీవితాలు మార్చేవి. My dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, I want you to pray that God will fill you with the Holy Spirit. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపాలని నేను కోరుతున్నాను. You pray to God today. ఈ రోజు దేవునికి ప్రార్థన Lord, చేయండి. fill me with the Holy Spirit. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. Give me power to live an overcoming life. విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. Make the kingdom of heaven real in my life. పరలోక రాజ్యము నా జీవితంలో వాస్తవమైనదిగా Fill me ఉండాలి. with the Holy Spirit every day. ప్రతిరోజు నీ పరిశుద్ధాత్మతో నింపు. Thank you, Father, for hearing us. ప్రభువా, మమ్మల్ని ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు. In Jesus' name. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Okay, now unto him who is able to keep us from falling and present us one day faultless before his glory with exceeding joy, to the only wise God our Father, through Jesus Christ our Lord, be glory and honor forever and ever. Amen. ఆమేన్.